ఉగాది శుభాకాంక్షలతో. క్లాంబరం విష్ణుం నాకు 5 శశివర్ణం నిమిషాలు చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అకులకులమయంతిం చక్రమధ్యస్ఫురంతి మధురమద్భుతం కంటకాన్ భక్షయంతిం దురితమపహంతిం సాధకాన్ పోషయంతి జేతు జేతు బాలాత్ త్రిపుర సుందరీ క్రీడయం. అయ్యా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రార్థన పూర్తయింది. గంటెల కుమార్ గారు పంచాంగ శ్రవణం చేస్తారు సంక్షిప్తంగా. ఆ తర్వాత మన కవితా శ్రవణం. నేను ఒకరినొకరు పిలుస్తాను, వరుసలో లిస్ట్ రాసుకున్నాను. ముందు కుమార్ గారు పంచాంగ శ్రవణం స్టార్ట్ చేయండి సార్. ఈ పంచాంగ శ్రవణం నాకున్న పరిజ్ఞానం వరకే చేయగలుగుతాను, పెద్ద సిద్ధాంతిని కాదు. దయచేసి నన్ను మన్నించు ప్రార్థన. ఏం పర్లేదు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సంసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ గురుభ్యో వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో రాజు రవి, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రవి అయి ఉన్నారు, ధాన్యాధిపతి కుజుడై ఉన్నారు, సస్యాధిపతి గురుడై ఉన్నాడు, రసాధిపతి శని అయి ఉన్నాడు, నీరసాధిపతి బుధుడు ఒకట చేతను ఈ నవనాయకులలో 3 ఆధిపత్యాలు శుభులకును 6 ఆధిపత్యాలు పాపులకును వచ్చినవి. రాజు రవి ఒకట వలన అధికారంలో ఉన్న వారికి అభిప్రాయ భేదాలు ఉంటాయి, జనరల్గా మామూలుగా నడుస్తుంటాయి. అయినా కూడా ఏదో ఇతర దేశాలతో స్నేహ సంబంధాలను అంతర్గతంగా బాగానే ఉంటుంది. మంత్రి చంద్రుడు అవుతున్నాడు, ఉద్యోగస్తులకు మార్పులు అటువంటివి జరుగుతుంటాయి. అల్పసంఖ్యాకులకు క్షేమం ఎక్కువగా జరుగుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగి పరిపాలన సమర్థవంతంగా జరుగుతుంది. సైన్యాధిపతి రవి ఒకట వలన సరిహద్దు ప్రాంతాల్లో తగాదాలు మామూలుగా ఉంటాయి, యథాప్రకారంగా ఉన్నవే, అందులో మార్పులు చేర్పులు జరగలేదు. సైన్యాధికారులకు మటుకు మారుస్తుంటారు. సస్యాధిపతి గురుడయ్యాడు. సస్యాధిపతి గురుడవటం వలన పచ్చని భూములు బాగా ఫలిస్తాయి, అన్ని రకమైన సస్యములు పండును, వృక్షజాతులన్నీ ఫలిస్తాయి. గోధుమ, బొబ్బర్లు, ఉలవలు అన్నటివి బాగా పండుతాయి. అలాగే ధాన్యాధిపతి కుజుడయ్యాడు. ధాన్యాధిపతి కుజుడవటం వలన వ్యవసాయదారుల మెట్ట పంటల నుంచి మంచి లాభాలు పొందుతారు. కందులు, మిర్చి, వేరుశెనగ, బొబ్బర్లు మొదలగున్నటి ధాన్యాలు పండుతాయి ఈసారి. అర్ఘ్యాధిపతి రవి అయ్యాడు. అర్ఘ్యాధిపతి రవి ఒకటి వలన అన్ని రకముల వస్తువులు అందుబాటులో ఉంటాయి. మేఘాధిపతి కూడా రవి అయ్యాడు. మేఘాధిపతి రవి ఒకటి వలన మేఘాడంబరములు, గాలివానలు ఎక్కువగా ఉంటాయి. ఖండములుగా వర్షాలు కురుస్తుంటాయి. అప్పుడప్పుడు మంచి వర్షాలు కూడా కురుస్తాయి. ఎర్రని భూములు, ఎర్రధాన్యములు బాగా ఫలిస్తాయి. రసాధిపతి శని అయ్యాడు. రసాధిపతి శని ఒకటి వలన నెయ్యి, నూనెలు, తేనె, బెల్లము, చెరకు మొదలగు రసద్రవ్యములు ధరలు తగ్గి నిలుబాటుగా ఉంటాయి. మినుములు, ఉలవలు, నల్లధాన్యాలు బాగా ఫలిస్తాయి. నీరసాధిపతి బుధుడయ్యాడు. నీరసాధిపతి బుధుడవటం వలన అన్ని రకాల ధాన్యాలు, పెసలు, అపర దినుసులు బాగా పండుతాయి. ధరలు అందుబాటులో ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు, ఆయుర్వేద మందుల ప్రాధాన్యత పెరుగుతుంది. డాక్టర్లు, మందుల తయారీ చేయి పరిశ్రమల వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. ఈ నవనాయకుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక రాశి ఫలాలు చూద్దాం. ఇందులోంచి రాశి ఫలాల్లోకి వస్తున్నానండి.
మేషరాశి వారికి ఆదాయం 2, రాజాపూజ్యం 5, ఆదాయం 2, వ్యయం 14, రాజాపూజ్యం 5, అవమానం 7 ఉంటుంది. ఈ రాశి వారికి గురుడు 13/5/2025 వరకు వృషభ రాశి యందు, అనంతరం మిథున రాశి యందు, 18/10/2025 లగాయతు కర్కాటక రాశి యందు, మరలా 5/12/25 వరకు తృతీయ స్థానం మిథున రాశి అందు తామ్రమూర్తిగా ఉంటారు. గౌరవం బాగానే ఉంటుంది. వ్యయం అనేది దాన్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. మన యొక్క దైవ లీల బట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది. మిగిలినంతా బాగానే ఉంటుంది. మీనరాశిలోకి వచ్చాడు కనుక మొన్ననే మీనంలో శని ఉన్నాడు కనుక మన గడబడైంది, కొంచెం ఇటువంటివి జరుగుతుంటాయి. ఇక వృషభ రాశి యందు వారికి ఆదాయం 11, వ్యయం 5 ఉంది, రాజాపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారి 13/5/25 వరకు వృషభ రాశి యందు, అనంతరం మిథున రాశి యందు బృహస్పతి సంచారం ఉంటుంది. 18/10/2025 లగాయతు కర్కాటక రాశి యందు, మరలా 5/12/2025 లగాయతు ద్వితీయ స్థానము మిథున రాశి యందు రైతమూర్తిగా ఉన్నారు. కేతువు కూడా 18/5/2025 కన్యారాశి యందు, అనంతరం చతుర్థ స్థానము సింహరాశి యందు లోహమూర్తిగా సంచరిస్తున్నారు. దోష నివారణకు దానాలు ధర్మాలు చేసుకోవాలి. లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే మంచిదంటున్నారు పంచాంగకర్తలు. ఇక మిథున రాశికి వస్తే వీరు మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజాపూజ్యం 4, అవమానం 3 వీరికి. ఈ రాశి వారి గురుడు 13/5/2025 వరకు వృషభరాశి యందును, అనంతరం మిథున రాశి యందును సంచరిస్తాడు. తర్వాత 18/10/2025 లగాయతు కర్కాటక రాశి యందు, మరలా 5/12/2025 లగాయతు జన్మస్థానము మిథున రాశి యందు సువర్ణమూర్తిగా ఉంటాడు. శని మార్చి 29 నుండి సంవత్సరం అంతా రాజ్యస్థానముకు మీనరాశి యందు తామ్రమూర్తిగాను, రాహు 18/5/2025 మీనరాశి యందే, అనంతరం నవమ స్థానము కుంభరాశి యందు రైతమూర్తిగాను, కేతువు 18/5/2025 వరకు కన్యారాశి యందు, అనంతరం తృతీయ స్థానము సింహరాశి యందు తామ్రమూర్తిగా సంచరిస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి బాగుంటుంది. కొంచెం వాడు కూడా చేసుకోవాలి ఏదైనా దైవ ప్రార్థన అనేది దానికి తగ్గట్టుగా. అలాగే కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజాపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు 13/5/2025 వరకు వృషభ రాశి యందును, అనంతరం మిథున రాశికు 18/10/2025 లగాయతు కర్కాటక రాశి యందు, మరలా 5/12/2025 లగాయతు ద్వాదస్థానముకు మిథున రాశి యందు లోకమూర్తిగాను ఉంటారు. శని మార్చి 29 నుండి సంవత్సరమంతా 9 భాగ్యస్థానముకు మీనరాశి యందు రైతమూర్తిగా ఉంటాడు. రాహు 18/5/2025 వరకు మీనరాశి యందు, అనంతరం 8వ స్థానము కుంభరాశి యందు లోహమూర్తిగాను ఉంటాడు. కేతు వచ్చి 18/5/2025 వరకు కన్యారాశి యందు, అనంతరం ద్వితీయ స్థానము సింహరాశి యందు రైతమూర్తిగా సంచరిస్తారు. ఇది కర్కాటక రాశి వారి యొక్క ఇదండి. ఇక సింహరాశికి వస్తే సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజాపూజ్యం 3, అవమానం 6 ఉంటుంది. ఈ రాశి వారికి గురుడు 13/5/2025 వరకు వృషభరాశి యందు, అనంతరం మిథున రాశి యందు, 18/10/2025 లగాయతు కర్కాటక రాశి యందు, మరలా 5/12/2025 లగాయతు 11 లాభస్థానముకు మిథున రాశి యందు సువర్ణమూర్తిగా ఉంటారు. శని మార్చి 29 నుండి సంవత్సరం అంతా 8వ స్థానముకు మీనరాశి యందు లోహమూర్తిగాను, రాహు 18/5/25 వరకు మీనరాశి యందు, అనంతరం 7వ స్థానము కుంభరాశి యందు తామ్రమూర్తిగా ఉంటారు. కేతువు 18/5/2025 వరకు కన్యారాశి యందు, అనంతరం జన్మస్థానముకు సింహరాశి యందు సువర్ణమూర్తిగా సంచరిస్తారు. ఇది సింహరాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశికి వస్తే కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజాపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు 13/5/2025 వరకు వృషభరాశి యందు ఉంటారు. అనంతరం మిథున రాశి యందు, 18/10/2025 లగాయతు కర్కాటక రాశి యందు, మరలా 5/12/2025 లగాయతు 10 రాజ్యస్థానముకు మిథున రాశి యందు తామ్రమూర్తిగాను. శని మార్చి 29 నుండి ఈ సంవత్సరం అంతా 7 7వ స్థానముకు మీనరాశి యందు తామ్రమూర్తిగాను, రాహు 18/5/2025 వరకు మీనరాశి యందు, అనంతరం 6వ స్థానముకు కుంభరాశి యందు సువర్ణమూర్తిగాను ఉంటారు. కేతువు 18/5/2025 వరకు కన్యారాశి యందు, అనంతరం 12 ద్వాదస్థానముకు సింహరాశి యందు లోహమూర్తిగా సంచరిస్తారు. ఇక తులారాశికి వస్తే ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజాపూజ్యం 2, అవమానం. ఈ రాశి వారికి గురుడు 13/5/2025 వృషభరాశి యందు,
అనంతరం మిథున రాశి యందు 18/10/2025 లగాయతు కర్కాటక రాశి యందు మళ్ళా 5/12/25 లగాయతు భాగ్యస్థానము మిథున రాశి యందు రైతుమూర్తిగా ఉంటారు. శని మార్చి 29 నుండి ఈ సంవత్సరం అంతా షష్ఠ స్థానముకు మీనరాశి యందు సువర్ణమూర్తిగాను, రాహు 18/5/2025 వరకు మీనరాశి యందు, అనంతరం పంచమ స్థానముకు కుంభరాశి యందు రైతుమూర్తిగా ఉంటారు. కేతువు 18/5/2025 వరకు కన్యారాశి యందు, అనంతరం 11 లాభస్థానముకు సింహరాశి యందు సువర్ణమూర్తిగా సంచరిస్తాడు. ఈ తులారాశి వారి యొక్క ఇదండి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజాపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు 13/5/2025 వరకు వృషభరాశి యందును, అనంతరం మిథున రాశి యందు 18/10/2025 లగాయతు కర్కాటక రాశి యందు, మరలా 5/12/2025 లగాయతు అష్టమ స్థానముకు మిథున రాశి యందు లోహమూర్తిగాను ఉంటాడు. శని మార్చి 29 నుండి ఈ సంవత్సరం అంతా పంచమ స్థానముకు మీనరాశి యందు రైతమూర్తిగాను, రాహు 18/5/2025 వరకు మీనరాశి యందు, అనంతరం 4 చతుర్థ స్థానముకు కుంభరాశి యందు లోహమూర్తిగాను, కేతు 18/5/25 వరకు కన్యారాశి యందును, అనంతరం దశమ స్థానముకు సింహరాశి యందు తామ్రమూర్తిగా సంచరిస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగే ధనస్సు రాశి కూడా ఉందండి. ధనస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజాపూజ్యం 1, అవమానం 1. వీరు కూడా బృహస్పతి 13/5/2025 వృషభరాశి యందు ఉంటారు. అనంతరం మిథున రాశి యందు 18/5/2025 లగాయతు కర్కాటక రాశి యందు, మరలా 5/12/2025 లగాయతు సప్తమ స్థానముకు మిథున రాశి యందు తామ్రమూర్తిగాను ఉంటారు. శని మార్చి 29 నుండి సంవత్సరం అంతా చతుర్థ స్థానముకు మీనరాశి యందు లోహమూర్తిగాను, రాహు 18/5/2025 వరకు మీనరాశి యందు, అనంతరం 3 తృతీయ స్థానముకు కుంభరాశి యందు తామ్రమూర్తిగాను ఉంటారు. కేతువు 18/5/2025 వరకు కన్యారాశి యందు, అనంతరం నవమ స్థానముకు సింహరాశి యందు రైతమూర్తిగా సంచరిస్తారు ఈ ధనుర్రాశి వారికి. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజాపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి 13/5/25 వరకు వృషభ రాశి యందును బృహస్పతి ఉంటాడు. అనంతరం మిథున రాశి యందు 18/5/25 లగాయతు కర్కాటక రాశి యందు, మరలా 5/12/2025 లగాయతు షష్ఠ స్థానముకు మిథున రాశి యందు సువర్ణమూర్తిగాను, శని మార్చి 29 నుండి సంవత్సరం అంతా తృతీయ స్థానముకు మీనరాశి యందు తామ్రమూర్తిగాను ఉంటాడు. రాహు 18/5/2025 వరకు మీనరాశి యందు, అనంతరం ద్వితీయ స్థానముకు కుంభరాశి యందు రైతమూర్తిగా ఉంటాడు. కేతువు 18/5/2025 వరకు కన్యారాశి యందు, అనంతరం అష్టమ స్థానము సింహరాశి యందు లోహమూర్తిగా సంచరిస్తారు. ఈ యొక్క మకర రాశి వారికి చాలా కొంచెం బాగా ఉంది, ఇంప్రూవ్ అవుతున్నది, బాగుంటుందండి. అలాగే కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజాపూజ్యం 7, అవమానం 5. వీరికి రాశి వారికి గురుడు 13/5/25 వరకు వృషభరాశి యందు ఉంటారు. అనంతరం మిథున రాశి వెళ్తారు. 18/10/2025 లగాయతు కర్కాటక రాశి యందు, మరలా 5/12/2025 లగాయతు పంచమ స్థానముకు మిథున రాశి యందు రైతమూర్తిగాను, శని మార్చి 29 నుండి సంవత్సరం అంతా ద్వితీయ స్థానముకు మీనరాశి యందు రైతమూర్తిగాను, రాహు 18/5/2025 వరకు మీనరాశి యందు, అనంతరం జన్మరాశి స్థానముకు కుంభరాశి యందు సువర్ణమూర్తిగాను, కేతువు 18/5/2025 వరకు కన్యారాశి యందు, అనంతరం 7 సప్తమ స్థానముకు సింహరాశి యందు తామ్రమూర్తిగా సంచరిస్తారు. 7 కుంభరాశి వారు కూడా పర్వాలేదు, కొంచెం మంచిగానే ఉంది. ఇక మీనరాశికి వస్తున్నాం. 12వ రాశి మీనరాశిలో వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజాపూజ్యం 3, అవమానం 1. వీరికి ఈ రాశి వారికి గురుడు 13/5/2025 వరకు వృషభ రాశి యందే ఉంటాడు. అనంతరం మిథున రాశి యందు 18/10/2025 లగాయతు కర్కాటక రాశి యందు, మరలా 5/12/2025 లగాయతు చతుర్థ స్థానముకు మిథున రాశి యందు లోహమూర్తిగా ఉంటాడు. శని మార్చి 29 నుండి సంవత్సరమంతా జన్మస్థానముకు మీనరాశి యందు సువర్ణమూర్తిగాను, రాహు 18/5/2025 వరకు మీనరాశి యందు, అనంతరం 12 ద్వాదశ స్థానముకు కుంభరాశి యందు లోహమూర్తిగాను ఉంటాడు. కేతువు 18/5/2025 వరకు కన్యారాశి యందు, అనంతరం షష్ఠ స్థానము సింహరాశి యందు సువర్ణమూర్తిగా సంచరిస్తారు. ఈ ద్వాదశ రాశుల ఫలితాలన్నీ ఈ విధంగా ఉన్నాయండి. ఈ యొక్క అందరికీ భగవంతుడు మేలు చేయాలని కోరుకుంటూ అన్ని అమ్మవారిని తలుచుకుంటే ఈ రాశి ఫలాలతో మనకు అన్ని సలక్షణంగానే ఉంటాయని మనం భావిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. ధన్యవాదాలు కుమార్ గారు. సంక్షిప్తంగా అన్ని రాసుల్ని చక్కగా కవర్ చేశారు. నాకు అసలు జ్యోతిష్యం రానే రాదు, కానీ నాకు ఎందుకు అనిపించింది మీరు చదివిన తర్వాత జ్యోతిష్యంలో ఎవరిదైనా
రాశి ఫలాలు చూస్తే అందులో గురుడు, శని, రాహువు, కేతువు ఈ నాలుగే ముఖ్యమైన పాత్ర వహిస్తాయేమో వాటి గురించి అంతే అంతే చెప్పారు కాబట్టి అవునండి. అనిపించింది నాకు. అది మేము మొదలెట్టిన తర్వాత జాయిన్ అయిన వారు బల్లూరు ఉమాదేవి సోదరి గారి స్వాగతం, ఉగాది శుభాకాంక్షలు. భానుమతి హట్టి సోదరికి స్వాగతం, ఉగాది శుభాకాంక్షలు. కవిత రామకృష్ణ గారికి, అవధాని గారికి స్వాగతం. విజయ్ గారు ఎవరో కొత్తగా జాయిన్ అయ్యారు, స్వాగతం, ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం స్వీయ కవిత పఠనం కార్యక్రమం మొదలెడదాం. నేను ఒక వరుసలో ఒకరిని పిలుస్తాను. విజయ్ గారు ఒక నిమిషం అండి, మీరైనా కవితలు చదువుతారా? చదువుతానంటే పేరు చెప్పండి, నేను రాసుకుంటాను. లేదండి, సరే. మొట్టమొదటిగా పేరు సూర్యనారాయణ గారిని పిలుస్తున్నాను. అయ్యా అప్పాజీ గారు నమస్కారం. నమస్కారం. మీ కవితలు వినిపించండి. ఒక నిమిషం సార్, అందరికి జనరల్ సూచనలు చెప్తున్నాను. ప్రతి వారికి 5 నిమిషాలు కేటాయించబడుతుంది. 5 నిమిషాల కన్నా కొంచెం ఎక్కువైతే కొంచెం మరీ ఎక్కువ అవుతుందేమో అనే డౌట్ వచ్చి అలా పెట్టాం. తర్వాత టైం మిగిలితే మళ్ళీ పిలుద్దాం, రెండో రౌండ్ చూసుకుందాం. ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ మైక్ ఆన్ చేసి మిగతా అంతా కూడా మౌనంగా ఉండాలని మా విన్నపం. అయ్యా అప్పాజీ గారు మొదలెట్టండి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నూతన సంవత్సర విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు. ఖండపద్యం మొట్టమొదటిగా. విశ్వావసు వత్సరమా విశ్వమునకు మేలు చేయ వేడుదు నిన్ను, విశ్వంభరుడౌ ఈశుడు విశ్వంబంటను వరేష్ఠ వీక్షణ చేయన్. ఉపలమాల. వత్సర నవ్యమా ఇలను వ్యాపిట భవ్యపు భాగ్యరాసులన్, వత్సర బృందమందయను వాగ్ములుగాను నరింపజేయగన్, మత్సర భావదోషములు మట్టి నంచగోరెడన్నిను, సత్సమశీల సత్సుఖము సాత్విక తాత్విక జీవనంబునన్. శార్దూలం. ఓ విశ్వావసు రమ్ము నీకు నమసుల్ మూడంబుడో చేసెదన్, మావౌ కాంక్షల తోరణాలు గను మా తండ్రి సాకల్యమై, మావౌ కాంక్షల తోరణాలు గను మా తండ్రి సాకల్యమై, నీవే దిక్కు జనాడికిన్ కరుణతో నీ చల్లనవు చూపుతో, శ్రీవాసారి సురప్రభావ కలనన్ చేకూర్చుమా శ్రీలను. స్వస్తి. అయ్యా ధన్యవాదాలు. ఒక కందం, ఒక ఉత్పలమాల, ఒక శార్దూలం చక్కగా చెప్పారు. ఉత్పలమాల ప్రాస వేసుకోవడం కొంచెం కష్టంగానే అనిపించింది, మంచి పదాలు వేశారు. వాగ్మూలము అనే పదం వినిపించింది నాకు. వాగ్మూలము అని రాశారా? వాగ్మి అంటే వాకులు తెలిసిన వారేనా? వాగ్మి అంటే వాక్ బాగా ఉన్నవాడు. వాక్ బాగా ఉన్నవారు. ఇది నాకు కొత్త పదం, అందుకని వాక్ సంపద గలవాడు. అదే అంటే సంస్కృతంలో ఉంది, తెలుగులో కూడా అదే పదం ఉందండి. వాగ్మి, వాగ్ములు. అదే నేను ఎప్పుడు వినలేదు, అందుకని సంతోషం అండి. నమస్కారం సార్, చాలా సంతోషం. తర్వాత కవిశ్రీ సత్యబాబు గారు స్వాగతం అండి. నమస్కారం అండి. అయ్యా అందరికీ శ్రీ విశ్వావసు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉత్తమాలతో మొదలు పెడదాం. భాసురి శబ్దరాగమున భావము నిండిన రాగవల్లరై, శైశవలాస్యమై గగన సీమల చేరి విహంగ మార్గమం, హాసము చేయుచం మధుర సామృత చింకులు జాలువారగం, మోసుగలిత్త విశ్వవసు
స్ఫూర్తిని కలిగి నూతన వత్సరై తీసాం. శ్రీ విశ్వవసువత్సరీ శ్రీపదమగుచున్ జనహితముంగోరు శాస్తయగుచు శ్రీ విశ్వవసువత్సరీ సుస్థిరంభున పేద సాదల పాలి పెన్నిదగుచు శ్రీ విశ్వవసువత్సరీ ప్రసంఖ్యానమయీ పరపతింగా చెడు ప్రతినిదగుచు శ్రీ విశ్వవసువత్సరీ ఇల సూర్యమయీ సంస్కారహీనుల సంస్కరించ గడుసు ధనము చాటు కౌలీన వారసు తగిన శాస్తి పనుల తరుణమిదియే ప్రజల గోడు విలుచు ప్రకటించు నిజ కీర్తి స్వాగతింతు నిన్ను సాదరమునా. పుడిచంపరమాట విడలగ క్రోధి వత్సరము వేచిన వత్సరి శోభమానమయీ నడచుచు వచ్చి విశ్వవసు నవ్య వినోద సరాగమాలికై ఎడదనగాంచబోవుమిక వీచి అసూయ నిర్విదంబునన్ గడచున కాలమై ఎడల కాగల కార్యం ఎల్లదీరగ. బాగుంది అయ్యా, మూడేనా? ధన్యవాదాలండి, చక్కగా చెప్పారు. మూడు మంచి పద్యాల్లో మంచి శుభం చేకూరాలి అని నవ్యవత్సరాన్ని ఆహ్వానిస్తూ అదే కోరుకుంటాం. మరొక సూచన అందరికీ కూడా, మీరు రాసిన అన్ని పద్యాలు కూడా కుమార్ గారికి కానీ నాకు కానీ పంపిస్తే మేము మా గ్రూప్ లో పెట్టుకుని చదువుకుంటాం, ఒకసారి అందరికి వినిపిస్తాం. ఎవరైతే గ్రూప్ లో లేరో, గ్రూప్ లో ఉన్నవారు అలాగూ పెడతారు, గ్రూప్ లో లేని వారు పెడితే అందరికి చదవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చాట్ లో పెట్టేయచ్చా? ఇక్కడ చాట్లో పెడితే రాసుకోవడం అవదండి. కష్టం. నాకు పెట్టండి. కుమార్ గారు కానీ నాకు కానీ ఎవరు పెట్టారు. అలాగే తర్వాత రెండో రౌండ్ 20 పద్యాలు చదువుదాం. అలాగేనండి, అలాగే. అవకాశం అండి. విమలక్క గారు, మీ యొక్క కవితలు వినిపించండి, పద్యాల. అందరికీ నూతన సంవత్సరం, విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతోటి చెప్తాను. నేను మొదటిగా కందపద్యం. విశ్వావసు వత్సరమిది విశాశ్వతముగ శ్రేయమసుకు సకల జనులకు ఆ విశ్వాత్మకుడా హరియే ఆశ్వాసించు నిరతము హర్షము తోడన్. తర్వాత ఒక చెంపకుమాల. బిసరుహ నేత్రుడా హరియ వేట్కను సంగ వసంత కాలమున్ కిసలయ ఖాదియాపికము కీరము చెంతను మావి కొమ్మపై గుసగుసలాడుచుండ కలకూచితమెంతయు హ్లాదమొప్పగన్ రసమై పొంగి పొర్లె మది రంజిల చేసి వసంత రాగమై. తర్వాత భూపాల రాగము భువన మోహనముగా ఆమని కోయలలాలపించ కిసలయ ఖాది అయి ముసిముసిగ నగుచు ఆకుల మాటున హర్షముగను తీయని స్వరమున కూయని కూయుచు ఎల్లరి హృదయాలు చల్లుమనగ నవ వసంతమున్ను నాట్యమాడ మయూరి సొగసు చూడతరమ చోద్యమిదియే కొత్త వత్సరమే తెంచ క్రోధి వెడలే కిసలయమ్ములు మెసవుచు కుశలముగను సుఖపికములు చేయు కలకలములు వేట్క విశ్వావసునందు వెళ్ళి విరియు. ఇంకొన్ని తర్వాత చదవనా? ఇంకా 2 minutes ఉంది. అయితే చదువుతాను. ఒక తేటకి మాలిక. 6 రుచులను నసగంక అవునటంచు ఆదరమ్ముగను ఉగాది అరుగుదించే తీయనైన బెల్లము వలె తేటగీతి కందముల అందమంత మా కందమౌను వేప పువ్వనగను ఆట వెలది కాదే ఉప్పు మిరియంపు పొడ్లవుచు ఉత్పలములు చింత వలదని ఉంచిరా సీసములను నవ వసంతమందు నుగాది అగుచు కవితలందు వ్రాయంగా పలుభంగుల అందముగను వృత్త రీతుల నినియో చిత్తమలర పద్య కవులందరికి నేను ప్రణతులిడద ఆంధ్రవస్త్రమున ఉగాది హ్లాదముగను. ఇంకొక పద్యం వినిపిస్తా. ఆకుల మాటునందదిగి ఆమని వచ్చనటంచి తీయనవు కోకిల కూజితమ్ములను కొప్పరమవు సుమసౌరభమ్ములా వేకువ కాలి తిచ్చీడు వేప సుగంధము వ్యాప్తి చెందుచున్ తాకుచునుండమేను నది తాల్మిన గూర్చు వసంతమందునే. ఇంకొకటి ఒక తేట గీత వినిపిస్తా.
ఉన్నతమ్ముగ నీవు యోచింపు మనచును గారాబొమ్మగ చూచు కన్నవారు దివ్యమౌ దీవెన దీర్ఘాయువనుచును పలుకుచునంతయు ప్రమదమున సర్వసుఖములు కలిగి వర్ధిల మనచును దినదినమ్మునభివృద్ధిని వడయుచు నడుచుకొనుము నీవు నలుగురి దరి ముచ్చటించనది ముదము కాదే. అంటే ఉగాది పర్వదినం అని ఆద్యాక్షరాలు వచ్చేటట్టుగా ఓ రాశాను. ఇంకో లాస్ట్ పద్యం అయితే నేను పచ్చడి రాసి చెప్తాను. ఆ, మా కందమ్ములు కోసి ముక్కలుగా సమ్మానించి వేపూతయున్ పోకల్గాగను ఇచ్చుఖండములు సంప్రోక్షించగా తింద్రినిన్ సాకల్యంబుకు వ్యంజనం మనుచు ఆ సౌవచ్చనం ఇంచుకన్ చేకొంటిన్ మిరియాలు మెత్తని పొడిని చేర్పించు సద్భక్తితో మీకై తెచ్చి స్వీకరించు దయతో స్వామి భక్తి నర్పించి తిన్. ఆ. సరే, చక్కగా ఉన్నాయి పద్యాలు అక్కయ్య గారు. 5 నిమిషాలు బాగున్నాయి. 5 నిమిషాలు 6 పద్యాలు కలిసి చదివారు. అందులో తేటగీతి మాలిక్ కూడాను. భూపాల రాగం అని చదివారు. ఆ, పద్యంలో వచ్చింది. భూపాల రాగం మామూలుగా తెల్లవారి తొలి సంధ్య వేళ తెల్లవారి పాడుతూ పాడతారు. ఉంటారు. తొలి సంధ్య వేళ. అదే తొలి సంధ్య వాళ్ళు తెల్లవారు పాడతారు భూపాలరావు. సంగీతం తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పిందంటే భూపాల రాగం శుభరాత్రి చెప్పేవేళ, మంగళం పాడేవేళ, రాత్రిపూట పడుకునే పాట. ఏమో మరి భూపాలరావు ఉదయాన్నే పాడతారని అదే నేను అదే విన్నాను. రెండు ఉన్నాయి వాళ్ళు. అదే ఉమ్. తెలియదు. అది బాగుంది, ఒక మంచి చెప్పారు. తర్వాత కుమార్ గారు మీ పద్యాలు చదువుతారా? వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అవకాశం ఏంటి, మనం చేద్దాం. అక్కయ్య భానుమతి అక్కయ్య వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకి భానుమతి అక్కయ్య గారు సిద్ధం అండి? బల్లూరి మాదేవి అక్క ఉన్నారు, చూశాను. వినిపించమంటారా? కాటేపల్లి వారు ఎవరు వచ్చారు? ఒక నిమిషం భానుమతి అక్కయ్య. కాటేపల్లి వారు ఎవరంటే వస్తాను. లైన్లోకి స్వాగతం. అన్నపూర్ణ గారు, కాటేపల్లి అన్నపూర్ణ అక్కయ్య గారు అదే చదువుతామంటే పేరు రాసుకుంటాం అందుకని. కాటేపల్లి వారు అన్నపూర్ణ, చదవమంటారా నన్ను? నమస్కారం అండి. లేదు మీరు చెప్తానంటే మీరు చెప్పండి, ముందు చదువుతారు కదా. నేను తర్వాత చదువుతాను, అక్కయ్య గారు చెప్పండి కానివ్వండి. అలాగే నేను పిలుస్తాను, మీరు చదువుతారంటే చాలు, మీరు పేరు రాసుకోవాలి అందుకని. సరే రాసుకోండి. సరే, సంతోషం. భానుమతి గారు చెప్పండి. వెంకటరామ శర్మ గారి సోదరండి కాటేపల్లి అన్నపూర్ణ గారు. చూశానండి వారిని ఇంతకుముందు జూమ్ లో చూశాను. పేరు రాలేదు అందుకని. కాటేపల్లి అని వచ్చింది తప్ప అన్నపూర్ణ పూర్తి రాలేదు, ఎవరో అర్థం కాలేదు. భానుమతి చౌదరి గారు చెప్పండి, స్వాగతం. అందరికి నమస్కారం అండి. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. శార్దూలంలో మొదటి శ్రీ విశ్వావసువత్సరంబు శుభమై శ్రీకారముంజుట్టగన్ దేవీ దేవతలెల్లరున్ తొలుతగా దేదీప్యులై నిల్వగన్ రావే నూతన శోభతో కవులకై రమ్యాదిరమ్యంబుగన్ రావే నూతన దివ్య కీర్తులలరన్ రంజింపగన్ మమ్ములన్. మరొకసారి చూడండి. ప్రాతకాలపు చైత్రమున్గనగనే ప్రాణంబులు పొంగెనే సీతారాముల పెండ్లికై చిగురులే సింధూరమై నిల్వగన్ ప్రీతిన్ గూర్చెను కోకిలమ్మ గళమే పీయూషమై పాడగన్ చేతామెల్లరు రారకో బిరబిరా శ్రీరామ కళ్యాణమున్. ఒక ఉత్పలమాల. కొమ్మల దాగి కోయిలలు కూయుచునుండెను తీయ తీయగన్ రెమ్మల పైన వేప చిగురేసెను తెల్లని కాంతులీనుచున్ మమ్ముల మచ్చినారనుచు మామిడి ఊగెను గుత్తు గుత్తులై ఇమ్మహి నూత్న శోభలిట ఇంపొనరించెను మానవాళికిన్. మరొక 2 చదవమంటారా? కందము కలసిన కమ్మని పచ్చడి పలు రుచులను కూడియుండి పాడ్యమిదినమున్ మలుపును మన భాగ్యంబును విలువైనది చైత్రమందు విశ్వావసుగన్ వినవలె పంచాంగంబును కనవలె సమ్మేళనములు కౌలగానముల్ తినవలె రుచులారింటిని మనసును రంజింపజేయు మధురాన్నంబుల్. ఒక పంచచామరం. వసంత మాస చైత్ర శుద్ధ వారిజాక్షి వచ్చెగా కుసింత కొత్త పూత పూయ కోకిలమ్మలొచ్చెగా
రసాల చిందు మావి పండ్లు రాజ్యమేల వచ్చుగా హసించ పిల్లకాయలెల్ల హాలిడేసులొచ్చుగా. అందరికి నమస్కారం. ధన్యవాదాలు అక్కయ్య గారు. మధ్య మధ్యలో మా వ్యావహారిక ఇంట్లో పదాలు హాలిడేస్ వచ్చేసాయి ఈసారి. అదే, సరదా. వ్యావహారిక పదాలు వాడారు, దాంతో పాటు ఆంగ్ల పదాలు కూడా వాడారు. బాగుంది, కొత్తగా ఉంది, సంతోషం. ఉమాదేవి సోదరి గారు, మీ కవిత అందరికీ నమస్కారం. వినిపించమంటారా? చెప్పండి. అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా పద్యములు ఆటవిరది పద్యములు. వేడుక పంచవచ్చ విశ్వావసాఖ్యతో కొత్త వత్సరము కువలయాన స్వాగతము పలుక జవముగారారండు ఆ నారు రుచులు గొనగ నాశతోడ శిశిరమేగినంత చివురులు మొలకెత్తి నామని ఎరుదెంచనవనియందు కోయిలమ్మ పాట కూరిమి నింపగా పరవశించె మదిని ప్రకృతి కాంత ఆమని ఎరుదెంచ ఆనందముందుచు మావి చిగురు తినుచు మాను పైన పాట పాడ పికము వాలెనది గదిగో చూడరెండు పర్వ శోభనిపుడు వత్సరాది ఎనుచు వాసిగా జనులెల్ల నెదురు చూచు పర్వమీయుగాది విజయముసగనెంచి విశ్వావసను పేర వచ్చెగనుడు కొత్త వత్సరము. చక్కని అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సోదరి. మంచి ఆటవాళ్ళు కానీ చాలా చక్కగా చెప్పారు. అయ్యా, పేరు అప్పాజీ గారు, చిన్న సంశయం అండి. మీరు సంస్కృతంలో పండితులు కాబట్టి మీ దగ్గర నేర్చుకోవాలని, విశ్వావసు అనే రాస్తున్నారు, కొంతమంది విశ్వవసు అని రాస్తున్నారు. రెండు సరేనా? విశ్వావసు కరెక్ట్. దీర్ఘం ఉండాలి. దీర్ఘం ఉండాలండి. కొన్ని పద్యాల్లో చూస్తున్నాను విశ్వ అని పెట్టడం చూశాను, అందుకని గణాల కోసం. నిన్న ఒక ఆయన స్లాష్ అన్నాడు, విశ్వవసు అని అన్నాడు. అందులో అర్థం ఉన్నాయా అన్నాను. మరి అర్థం ఏమన్నా ఉంటే చెప్పండి పోనీ అని అన్నాను. అంటే ఏమో తెలియదండి, అంటే స్లాష్ గా చెప్పాను. అబ్బా మంచి ధ్వనిచ్చాడండి, ధ్వనో నా మోహన్ అలాగే అడిగాను. ఆయన ఏమనుకుంటా అనుకున్నాడు నేను. అయ్యో, స్వామి అలా నీళ్ళు కార్పిస్తే ఎలాగండి? మరి భాషను పూర్తి చేయకూడదు కదా. అది ప్రసాద్ గారు మధ్యలో మాట్లాడుతున్నందుకు ఏమనుకోకండి. నాకు ఇంకో సమావేశం ఉంది, అందుకని ఇంకో 10 నిమిషాలు ఆగి నేను లెఫ్ట్ అవుతానండి. అవునా? అంటే మేమేమనుకున్నాం అంటే తక్కువ మంది వస్తే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గరికి ఒక 16 పేర్లు వచ్చాయి. సో ముందు 5 నిమిషాలు ఇచ్చేసి తర్వాత టైం మిగిలితే రెండో రౌండ్ వేసుకుందాం అనుకున్నాం. అందుకని మీకు ఇంకో సమావేశం ఉంటే సెలవు తీసుకోండి. ఇంకో సమావేశము అక్కడ ఆవిష్కరణ కూడా ఉంది. ఒకవేళ మధ్యలో వీలుంటే నేను మధ్యలో వస్తాను మళ్ళీ. అలాగే. అమ్మా అక్కయ్య గారు ఉడిపిలో ఉన్నారా? ఉడిపిలో ఉన్నానండి. అబ్బా, మేము భారతదేశం చూసిన తర్వాత మీరు వచ్చేసారు. రండి అందరు ఒకసారి. కలిసాం మేము కలిసాం. కత్తిబాబు గారు, శంకరయ్య గారు అనుకోకుండా కలిసాం. అది కూడా కృష్ణ భగవాన్ సన్నిధిలో. ధన్యవాదాలండి. అది ధన్యవాదాలండి. తర్వాత అయితే తమ్ముడు సోమయాజి స్వాగతం. అయ్యా అవధాని రామకృష్ణ గారు, మీరు పద్యాలు సిద్ధమండి? లేదండి నేను వీక్షకుడిగానే వచ్చాను. అచ్చా, వీక్షకుడికి మాత్రం వచ్చారు. సరే, మీకు ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మీ మరో అవధానం కోసం వెయిట్ చేస్తున్నాం. మరో 15 రోజుల గ్యాప్, 20 రోజుల గ్యాప్ తర్వాత. తమ్ముడు సౌమ్యాజీ, మీ పద్యాలు వినిపించవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. అన్నయ్య, అందరికీ శుభ సాయంత్రం. అందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. అన్నయ్య, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిది కదా. ఇంకొకరే ఉన్నారు ప్రస్తుతానికి, కాటేపల్లి అనుకున్న గారు ఉన్నారు, వస్తారు. ఇంకా ఆవిడ నా నెక్స్ట్ నెంబర్ ఆవిడ. అయితే నా కవిత వినిపించవచ్చా? ఓం
శ్రీ గురుభ్యో నమః. మాతృదేవతాయ నమః. సభాయ నమః. కవిత శీర్షిక ఆహ్వానము. విశ్వావసు ఉగాదికి 3 శేషపద్యములు. పరమేష్టి ప్రార్థించి భారతి ముతియించి సకల వేద పురాణ సారమరసి శ్రీహరిపదమండి శ్రీలక్ష్మిమతి గొల్చి సుజన పాలన ధర్మ సూక్ష్మమరిగి ఆది దేవుని మ్రొక్కి అంబను పూజించి తాండవ కేళికా తత్వమెంచి అష్టాంగయోగంబు నిష్టగా పఠించి గగన గమన వియత్కంగవగుచు ఘన హిమాలయ శిఖరాన కాలు మోపి భువికి రమ్ము విశ్వావసు దివిని వీడి ప్రభవ విభవ వత్సర వరమునంది ప్రభవ మందిన దీక్ష సౌభాగ్య రక్ష. అమ్మా, నీవిట కరుదెంచి నేటి కరువదేంట్లు, నీవిట కరుదెంచి నేటి కరువదేంట్లు మార్పులెన్నో వినుమ మనవిసేతు మారెనమ్మ నరులు మారెనమ్మ సిరులు మమతానురాగాలు మాటలాయే మారెనమ్మ బ్రతుకు మారెనమ్మ మెతుకు పరదేశయానమే భాగ్యమాయే మారే రోక విలువ మారే మోక వలువ చూడ వేడుకలెన్నో శూన్యమాయే ఇన్ని మార్పులిచట ఎటుల గమనమని ఇంతలోన నీకు చింతవలదు సరళ మార్గమొకటి చక్కగా సూచించు అందుకొనుమా ప్రజలను ఆదుకొనుమా. విశ్వనాథ విబుధ వేదాంత సారం రామ కథా సుధా రసముద్రావి విశ్వంభరాపీఠ విజ్ఞాన తేజం నారాయణాక్షుని నడక నేర్చి కవితా ప్రపంచాన కారుణ్యవారాసి కవితా ప్రపంచాన కారుణ్యవారాసి జంజాల పాపయ్య సరళి చదివి విశ్వనరుడనంచు వినువీధి విహరించు విశ్వనరుడనంచు వినువీధి విహరించు జాషువా సాహిత్య జాడలెరిగి విజయభేరి మ్రోగ విజయాల తులతూగ ఆదిశక్తి అంశనవతరించి విశ్వశాంతి నిడుమ విశ్వావసు జనని భయము క్షయము మాకు జయము నీకు భయము క్షయము మాకు జయము నీకు. ధన్యవాదాలు. చక్కగానే 3 సీసాలు తమ్ముడు. అంతా మంచిని కోరుకుంటూ దేవ ప్రార్థన చేస్తూ రకరకాలుగా. అయ్యా రాంభట్ల రామకృష్ణ గారి స్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి. మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకుని మీ పరిచయం చేసుకుంటారా? ఏ ఊళ్ళో ఉన్నారా? ఎక్కడ మ్యూట్ లో ఉన్నారు? అయ్యా మ్యూట్ చేయండి రాంభట్ వారు. చెప్పండి. నేను ఆర్య సమాజంలో విమలకి తమ్ముడిని. ఏ ఊళ్ళో ఉంటారు? హైదరాబాద్ రాంపల్లిలో ఉంటున్నాను. చాలా సంతోషాన్ని స్వాగతం. మీరైతే పద్యాలు రాస్తారా, వినిపిస్తారా, కవితలు? లేకపోతే ఓం ప్రథమ ఈ రోజే కాస్త శ్రీకారం చుట్టాను. మొదటి గురువు మా అక్కే. చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే నా పేరు నేమని ప్రసాద్, బొంబాయిలో ఉంటాను. అయితే ముందు కాటేపల్లి అన్నపూర్ణ గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సోదరి అన్నపూర్ణ గారు ప్రస్తుతానికి అందుబాటులో లేనట్టుంది. అయితే రామకృష్ణ గారు మీ కవితలు వినిపించండి. పద్యాల కవిత ఇప్పుడు వినిపించడం కొంచెం కష్టమే. ఏమంటారు?
కవి ఒక్క నిమిషం చూసి చదవాలి. అలాగే ఇంకేమి అందరం చూసేస్తున్నాం. చదవమంటారా? ఒక్క నిమిషం రామకృష్ణ గారు చదువుతున్నారు మీరు. సరే సరే. రామకృష్ణ గారు. శ్రీకర శుభ విశ్వావసు సిరులనొసగు ఆశలను తీర్చే భాగ్యమ్ములు అతిశయించు ఆపదలను పాపి స్వామి నీకు అభయమసగు శివుడు కరుణను చూపించే శివము మీకు. కేటగిరీ చక్కగా ఉంది. తేటగీతి రెండో పద్యంలో కొంచెం తేడా వస్తే మా అక్క సరి చేసింది రెండో పాదంలో. ఓకే, మొదట్లో తప్పటడుగులు తప్పవండి. చాలా సంతోషం. మీ సాహితీ యానం ఇంకా సాగాలని మా కోరిక. అప్పుడప్పుడు ఇలా కలుస్తానండి జూమ్ మీటింగ్ లో, మీకు పరిచయాలు అవుతారు జనాలు. తప్పకుండా తప్పకుండా. మీ అక్కయ్య గారు శుభ్రంగా రాస్తారు, మా అందరికీ అక్కయ్య గారే మంచి పద్యాలు రాస్తారు. అవధాని కూడాను. మరి అవధాని కూడా. అయ్యా ఒక్క శ్లోకం చదువుతాను నేను. ఒక్క నిమిషం, అన్నపూర్ణ గారు లైన్ లో ఉన్నారు. అట్లాగే అట్లాగే. అన్నపూర్ణ సోదరి చెప్పండి మీరు. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికి పెద్దవారందరికీ నా వందనాలు తెలుపుకుంటూ, నేను 2-3 పద్యాలు ఎక్కువ రాసుకోలేదు, అంతవరకు చదివిస్తాను ఉగాది పైన. ఇది ఏంటంటే మన యొక్క పరిస్థితులు, మనం ఎంతవరకు వెళ్ళాము, ఏం జరిగింది, ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఎక్కడికి వచ్చామన్నట్టుగా. ధరను వెలిగంద ధర్మమును తప్పక పాలన మెంత చేసిరే మరచితి మా చరిత్రను సమైక్యమునైతగు పురుషల్పిరే మరువగలే మహోన్నతుల మంచిని నిలవేళలం పరుగున సాగు కాలమను వాకిని అందునే జారె కాలమే మురీచు చేరి వచ్చనిట మోదము నీయగ వత్సరంబునై. ఇప్పుడు చదువుతున్నాయి, చదవమంటారా? వింటున్నారా? చెప్పండి చెప్పండిరా. ఇంకోటి కూడా అది, బలిమిని తేజమందునను భాగ్యపురాసుల కూడినొప్పగన్ తలలితమౌచు చేరేయును సత్ఫలితంబులనందజేయగన్ విలసితమై జనాబలి ఏ పేర్మిని పెంపును పొందగోరుచున్ పలేచురావే విశ్వమున వేడుకనంతపు శోభ వ్యాప్తికి. అమ్మా పిలుస్తూ ఉన్నాను అని మనకు అందరికి శుభాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో రాశాను. ఆనందంబుగా నీతు రాకయేద నాహ్లాదంబు పునర్చంగయే దీనం బెంతయు కుండలేక దేవిగా దేదీప్యమై వెల్గగన్ తానం వారిని నెక్కి చేరగను సత్యాన్వేష సంధాయిగను జ్ఞానం మెంతయు నో పంచగంజలగి విజ్ఞానంబు విశ్వావసై. ఇంకోటి వాసం తమ్మును తోడుకోవచ్చనుగా భవ్యంపు తేజంబుతో భాసిల్లంగ సదా ప్రజాళితదు ప్రాభాసంబు ప్రావీణ్యమున్ వాసిం కూర్చగ వేద విద్యలను శ్రావ్యంబయ్యే కావ్యంబులే మేలుంగూర్చగ రావదే శుభముగన్ సదా కూర్చుమా అని. ఒక నిమిషం, మూడో పదం చదవండి ఒకసారి. మూడో పదం వాసిం కూర్చగ వేద విద్యలను శ్రావ్యంబయ్యే కావ్యంబులే. పోయింది అక్కడ ఉన్నా. 4వ పదం మేలుంగూర్చగ రావదే శుభముగన్ మేధం సదా కూర్చుమా. వాసి అనేది సాప్రాస, మేలు అనేది లాప్రాస అయిపోతుంది. ఇక్కడ సరే, పద్యం బాగుందండి. చిన్న సవరణ చేస్తే చాలు. చక్కగా మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నిన్న మొన్న చూశాను కానీ వాళ్ళు ఎప్పుడే చూస్తాను, వాళ్ళ నేను పేరు ఇవ్వడం బాగుందండి. మంచి శ్రావ్యంబైన కావ్యం అని చెప్పారు, మంచిది, చాలా బాగా చెప్పారు. సంతోషం అండి. కుమార్ గారు
ఒకటి ప్రాస మార్చానా, ఏదో మర్చిపోతుంది, ఏదో చూసి. అదే కుమార్ గారు మీరు చెప్తారా? తర్వాత పేరివారిని చెప్పందామండి. పేరు ఒకరు కాదండి, పేరు ఇద్దరు ఉన్నారు, అందుకని చెప్తున్నాను. మీకు తర్వాత తీసుకున్నా పర్వాలేదా? తర్వాత తీసుకున్న పర్వాలేదు, తొందర లేదు. అయితే మా భార్గవదినికి అమెరికాలో ఉన్నారు కాబట్టి ముందు వారికి ఇద్దాం. అది వారికి ఇప్పుడు మార్నింగ్ ఎంత 8:30 అయింది. డల్లాస్ అనే నగరంలో ఉంటారు. పేరు భార్గవదిన, స్వాగతం. భార్గవదిన వస్తున్నారా? లేదు. పేరు అప్పాజీ గారు మీరు చెప్పండి, మీరు మరొకటి చెప్పాలన్నారు. మ్యూట్ లో ఉన్నారు. ఒక్క శ్లోకం ఒకటే అనుష్టుప్పు. శ్రీ విశ్వావసువర్షోయం శ్రీ విద్యోపేట భాగ్యడం సర్వదేవ మహారూపః న సర్వాన్ రక్షతాక్షరా. చక్కగా ఉంది. మీరు ఇలా అంటుంటే నాకు బాపు సినిమా ఒకటి గుర్తొస్తుందండి. అందులో హీరో పక్కవాడు అంటాడు అనమాట, ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలుగే సరిగా రాదు, నువ్వు హిందీలో కూడా మాట్లాడతావా అంటాడు. మనోహర్ పాండవ్ సినిమాలో అని చెప్పి మీరు తెలుగు సంస్కృతంగానే శ్లోకం చెప్తే మాకు అర్థం కూడా చెప్పాలి. అదే ఈ విశ్వాసం ఏదైతే ఉన్నారో శ్రీ విద్యతో కూడినట్టు భాగ్యాన్ని ఇచ్చేది. సర్వదేవ మహారూపము. అట్లాంటి వర్షము ఈ సంవత్సరం మనందరినీ సదా ఎల్లప్పుడూ రక్షించుగాక. సంతోషం అండి, చక్కగా ఉంది. అందరి దగ్గర సెలవు పుచ్చుకుంటున్నాను. నమస్కారం అయ్యా, చాలా సంతోషం వినిపించారు, చాలా సంతోషం. సత్యబాబు గారు సెలవు. చదువుతున్నా నేను ఒక్కసారి చెప్తున్నాను. రెడీ అవ్వాలి అక్కడ. అయ్యో ఒక్క నిమిషం. ఎవరు అయిపోయారు అందరూ? లేదే, మీకోసం వెయిటింగ్. మీరు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ. వీడియో ఆఫ్ అయిపోయిందా? వీడియో ఆపేందా? అయ్యో, ఇప్పుడు కనపడుతుందా? బ్రహ్మాండంగా. నమస్కారం. విజయములను పంచ మళ్ళీ అయిపోయిందా? లేదు, చెప్పమంటారా? చెప్పండి. విజయములను పంచ విశ్వావసు నేడు అధినంపితాను కోరి వచ్చే కొత్త వత్సరాన కొర్కలీడేరగా జనులు పరవశింప జగతి యందు. పొలుపుగా వేపను చిటికడంత నొప్పు చేర్చనందు నారు రుచుల నొప్పు నామిళిత పురుచి తినగ రోగములను తీసివేయు. పంచ శుభ ఫలితాలు పంచాంగ శ్రవణము ఫలముల వియు వినగ పరవశించి జనులు మోదమంద జగతి పరవశించి నవయుగాది. ధన్యవాదాలు. అంతేనా? సరే, అంతే. ఇంకా ఏవో రాశారు కానీ ఇంకా ఎవరి తీయాలి అక్కడ ఉన్నాయి. అయ్యా, సత్యబాబు గారు ఇంకేమైనా కలుపుతారా మీ రెండో రౌండ్? చెప్తానండి. ఇంకా పద్యం ఇదంతా పద్యం గురించి. భావరసానుకూలతను పద్యము చెప్పిన జాలువారి తద్భావన నొప్పుగాంచి పరిభాషగా చెల్లున సద్విమర్శలను భావసుధార సంబుగొని పాఠకులెల్లరు తృప్తి చంద్రిలను కావలి చిత్త శుద్ధి కవి కావ్యమురాయగ ఎల్ల రీతులను. బాగుందండి. ఎల్ల రీతులను కావ్యమురాయక నెల్ల తీరులను. కావలే అనేది కొంచెం వ్యవహారికంగా ఉంది. తప్పదండి. చెప్పండి.
మాటలాడని మల్లి తీగకు మౌనమే తన భాషరా, కోట దాటని బుక్సులాడిన కోటి నవ్వులు నవ్వురా, మేటి మేటిగా హృది నద్దుకొంటివ మీటు మీనియ కంటుడన్, సూటిగా కనదోయి చూసిన శోకమన్నది రాదురా. మల్లెపూలు చూస్తే అలా ఉంటుంది అది ఆత్మవిశ్లేషణ. అది బాగుంది. చాలండి ఇంకొకరికి. అచ్చా, రెండేనంటారా? ఓకే. అయ్యా అవధాని కవితా రామకృష్ణ గారు, మీరు ఒకటైనా పద్యం చెప్పాలి. మీరు ఉగాది నాడు మీరు లేదంటే ఎలాగండి? కానివ్వండి, ఇది తర్వాత చివరికి చదువుతాను ఒకటి కందంలో సరే, కానిస్తాను. ప్రస్తుతానికి ఈ రౌండ్ లో మీరే చివరి ఉన్నారు. ఇంకెందుకంటే అందరికీ ఒక్కొక్క రౌండ్ అయిపోయింది. కుమార్ గారు ఒక్కడే మిగిలారు. కుమార్ గారు చదివిన తర్వాత చదువుతాను. కుమార్ గారు ఎలాగో ఇంకా ఆయనకి 2 రౌండ్లు ఉన్నాయి, 3 రౌండ్లు ఉన్నాయి, పర్వాలేదు. సుష్మా గారు కూడా వస్తున్నారు. ఈ లోపుగా మీరు అవధాని కదా, కొంచెం ఆశుగా ఏదని చెప్పండి. చెబుతాను. ఒక్క నిమిషం. భారతి గారు పేరిచ్చారు రాలేదు, శ్రీదేవి గారు పేరిచ్చారు రాలేదు, దనికొండ రవి గారు వస్తాన్నారు రాలేదు, వాసుకి అని సహదేవుడు అని 2 పేర్లు ఇచ్చారు రాలేదు. అయ్యా ఒక కందం చదువుతాను. అయ్యా చెప్పండి. నూతన వర్షాగమనము జాతికి సమకూర్చుగాత సౌభాగ్యములన్, ఆహా, భూతాంధ్రదాత్రి నెల్లడ నీతి ఘనక్రాంతి శాంతి నెలవుగొన నికన్. మూడవ పదం చెప్పండి ఒకసారి. భూతాంధ్రదాత్రి ఎల్లడ. పూత ఆంధ్ర ధాత్రి ఎల్లడ. బాగుంది, చక్కగా ఉందండి. మంచి శుభం కోరుకుంటూ చక్కగా చెప్పారు. కన్నపద్యమైన అనుకున్న భావం చాలా బాగుంది. తమ్ముడు సౌమ్యాజీ, ఇంకేమైనా కలుపుతున్నావా పద్యాలు? శుభకామన చెప్తాను. 2వ రౌండ్ లో అంటే ఈ విశ్వావసు శుభకామన, మనం ఏంటి విశ్వాసం నుంచి ఏంటి ఆలోచిస్తున్నాం. ఒక పుష్పల్పాలు చెప్తాను. పచ్చని జీవితముల సుఖంకర ప్రేమ పరిమళమ్ముకున్, ముచ్చట మీద నీ వసతు ముత్తుల పంటకు నా ఎడందలో విచ్చిన వేయి రేకుల వివేకపు పువ్వుల పూజ సేతు, గోర్వెచ్చని బాష్పదార అరవిచ్చిన కన్నుల తొంగి చూడగన్. ఇది శుభకామన. అది మళ్ళీ 3వ రౌండ్ లో మరొక పద్యం చెప్తాను. ఇంకేదైనా చెప్తాను. అయ్యో నేను మీరు ఒకసారి చదివేసానే. లేదు, మరో రౌండ్ కూడా ఉంది. భానుమతి సోదరి, మీరు ఏమైనా మరో రౌండ్ లో చెప్తున్నారా? ఈ రౌండ్ లో ఒక కవిత చెప్పమంటారా? చెప్పండి. వచన కవిత. ఓకే. ఎప్పుడు ఏ ఉగాది అయినా ఒకటే కదా, ఇది వరకు ఎప్పుడు ఉగాదికి రాసుకున్న కవిత. కవయిత్రిని కాను నేను, ఉగాదిపై కవితలల్లి ఆహ్వానం పలుకలేను. మయూరిని కాను నేను, పరవశించి పురులు విప్పి నాట్యమాడలేను నేను. కోకిలను కాను నేను, మధురమైన గళం విప్పి గానం ఆలపించలేను. ఏ ప్రత్యేకతలు లేని ఒక భారతీయ మహిళను, మమతకు ప్రతిరూపమైన మహిళా ప్రతినిధిని నేను. అనురాగం చిలకరించి నా మదినే శుద్ధి చేసి, మమతానురాగాలను ముంగిట ముగ్గులుగా తీర్చిదిద్ది, సమతా శాంతులనే వాకిట తోరణాలుగా కట్టి, సమైక్యతా దీపాన్ని నా మదిలో వెలిగించి, ఈ ఉగాది ఉషోదయానికి పలుకుతాను నేను స్వాగతం. దేశభక్తి, జాతి శక్తి, బాపూజీ శాంతి సూక్తి, సామరస్య సిద్ధాంతం, మానవతా దృక్పథం, దీన జనుల సేవ చేయు మదర్ తెరిస్సా మమకారం, ఈ ఉగాది పచ్చడిలో మేళవించి పంచుతాను. విశ్వావసు ఉగాదికి విజయ తోరణం కడతాను. రావమ్మ ఉగాది రసరమ్య దివ్య వత్సరమై. చాలా బాగుంది, చక్కగా ఉంది. అన్ని శుభాలన్నీ బాగా కోరుకున్నారు, లక్షణాలు బాగా చెప్పారు, మంచి మంచి వాక్యాలన్నీ పెట్టారు.
కానీ విశ్వాసం అని కలిపారు కాబట్టి ఇప్పుడు రాసిందే అనిపించింది. అంటే కొన్ని ఒక లైన్ 2 లైన్ మార్చారేమో అంతే. అంటే ఇప్పుడు నేను విశ్వాస్ కాబట్టి అదే ఇది ఏ సంవత్సరం రాస్తున్నానో కూడా గుర్తులేదు. ఆ పద్యాలు ఎప్పుడు మొదలెట్టారు భానుమతి సోదరి? గురుగారికేమో ఒకటి అన్వయించుకోవచ్చు. పద్యాలు ఎప్పుడు మొదలెట్టారు? నేనా పద్యాలు మొదలుపెట్టి కూడా 25 ఏళ్ళు అయిందండి. మొదట్లో వచనంతోనే వచ్చాను. పోతు సాంబశివరావు గారి దాంట్లో వచన గీతాలు చదివేవాళ్ళం. తర్వాత సంతోషం. విమలక్కయ్య గారు ఏం చదువుతున్నారా 2వ రౌండ్? చదువుతా. అంటే ఇప్పుడు ఉగాది గురించి రాసినవి కావు గాని. శ్రీదేవి సోదరి స్వాగతం అండి. 5కి పిలిస్తే 6:30కి వస్తున్నారు. ఏం చేస్తాం? 6 కనుక్కుని ఉంటారు. 6 కదా? కాదు గంటల వరకు అందరూ అలా పొరపాటు పడ్డారు. 5 అయ్యో పర్వాలేదు, చదివి అంతా అయ్యాక అత్తగారు వచ్చి వెళ్ళిపెట్టి. పర్వాలేదు, చదువు. అత్తగారు లాస్ట్ లో చదువుతున్నాం, మంచిదే కదా. ఎవరు వీడియోలో కనపట్లేదు? అత్తగారా కోడలండి? అక్క 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 ఎవరక్క? కాదు, వాళ్ళ కోడలు కూడా చదువుతారు పద్యాలు అవి బెంగళూరులో. మరి ఇంకే ఏంటి విమలక్క గాయబ్ అయిపోలేదు, ఉన్నాను గాని మా ఇంట్లో నేను మాత్రమే పద్యాలు చదివేదాన్ని, రాసేదాన్ని, వినేదాన్ని. వెరీ గుడ్. అందరికి ఆదర్శం. చాదస్యం లేదు, వింటారు, పర్వాలేదు. కానీ తమ్ముడు గారిని కూడా పద్యాల్లో చేర్పించారు, అది గ్రేట్. రామకృష్ణ గారని వాడు చాలా శ్రావ్యంగా పద్యాలు చదువుతాడు. నేను రాసినవి చదువుతూ ఉంటాడు. ఏం చేస్తాం, అలా ఎవరో ఒకరికి నేను రాసినవి పంపిస్తూ ఉంటాను, వాళ్ళు చదువుతుంటారు, తప్పదు కదా. అది చెప్పండి. విజయ అన్న ఆవిడ కూడా మా చెల్లి, కనిపించలేదు కానీ పేరు మాత్రం కనిపించింది. మా చెల్లి. అచ్చా, మన బొంబాయి వారా? కాదు కాదు కాదు, మా పిన్ని కూతురు. ఓకే ఓకే, హైదరాబాద్ లోనే ఉంటుంది. హైదరాబాద్. బొంబాయి వారి పేరేంటి? ఇక్కడ శాంతమణి. శాంత. ఆవిడ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారు నాకు. సరే చెప్పండి మీ పద్యాలు. ఇప్పుడు ఎవరు, శ్రీదేవా నేనా? శ్రీదేవి గారు లేట్ వచ్చారు కాబట్టి పనిష్మెంట్, కొంచెం టైం ఉండాలి. నేను కొంచెం పెద్ద చదువుతున్నాను. 8 నిమిషాలు టైం పడుతుంది. 8 నిమిషాలు టైం పడుతుంది. సరే సరే. అంటే రామాయణం బాలకాండలో ఒక భాగం. సరే. కుమార సంభవం అదే వినిపిద్దామని. శ్రీరాముని చరితము మనసారను కీర్తించతలచి సంసిద్ధతతో ఆరాటమేమి నందక ఈ రీతికి వ్రాయుచుంటినెంతయు వేట్కన్. శుభమని పెండ్లాడిన ఉమను విభవమున్ హరునిన్ పొగడ విశ్వమంతన్. ఉభయుల వేడుకన్ చూచిరి నభమునగల వేల్పులెల్లన్ ఆనందముగా. నారి సారించగా నాదమై వెడలంగ ప్రణవమై ఆహ్లాదపరచగాను. చంకారమునరించు చెంచరీకములను ఇషుచాపు విరులిషువులోచు. దూర్జటి ఉరమున తూపులు తగులంగ మధురము భావన మనసు దోచు. తపము వీడి అచిట తరుణి ఉమను చూచి పరవశమొందెనా పరమశివుడు. హరిజుడు సుమసరములేయ హరునురమున భవని మనసు చెదరి చూడ భావజు దశ. పాలనేత్ర రోషాగ్నికి భస్మమాయే మదనుని విరితూపులకును మనసు చెదరి. పరిచర్యలనరించు పార్వతి నటకాంచి పరిణయం మాడెను పరమశివుడు. తపమును చేయంగ తప్తమైన మేను తొయ్యల్ని కనినింత తొలకరించే. దివిజిలు భీతిల్ల దివ్యవత్సర సహస్రమచట క్రీడింప సతిని గూడి. బ్రహ్మతోడన కూడి పరువెత్తి వచ్చిరి ఫలాక్షుని దరికి భయముతోడ. ప్రణతులిడుచువారు పరమేశ్వరుని చూచి నీలకంఠ ఇంక నిలుపు క్రీడ. నీదు తేజమునకు నిలువలేరెవ్వరు శక్తితోడ నీవు శాంతి నొంది.
తపము చేయుం మేలు తరుణి పార్వతితోడ అనుచు నుడువ వారి ఆర్తి వినుచు దిగులు వలదెంచును దివిజలుకును చెప్పే కాలకంఠుడెంత కరుణ చూపి స్థాన చల్ల ముందు తరుణమాయననగా తెరవుగలదు మోయ తేజమిప్పుడు పుడమి భరించును పురహరు తేజముననగా శివుడు తేజం అవనియందు విడువగా వనములు వాగులు వ్యాపించ భావించే ధరణియు భారమనుచు శితికంఠు తేజము శిఖియు వాయువు కొన శ్వేత పర్వతముగా విస్తరిల్లే జాతవేతుని భాతిని జ్వలనమందు శరవణములను మొలచినట శరములల్లే అగ్ని తేజమున్న వెల్గు హరుని సుతుడు బాలుడొక్కరుండు ఉదయించ భాసురముగా కృత్తికలు చన్నసగ కార్తికేయుడనుచు స్కందుడందురు శివ తేజ స్కలనమునను అగ్ని సంభవుండంచ ఒక్క వ్యాఖ్య కలదు శివకుమారుడంచు ప్రసిద్ధి నొందే మగువకు సహజమౌ మాతృత్వ వాంఛను మట్టి చేసిరనుచు మండిపడచు సంతు గలగదు మీ సతులకని సురల సపించనంతట శంభుపత్ని అవని భరించి ఆ భవని తేజమనుచు అగజ ఆగ్రహమున అనియ ధరణు ఆలివగుదువమ్మ అవని పతులకి ఇవు వావి వరుసలేక వసుదయందు అనిడి పార్వతి వాక్కునకు అమరులంతా సమ్మతించిరి శిరసొంచి శాపమునకు అగజధరించేరుచును క్షమనభిలషించి వేల్పులందరూ గౌరిని వేడుకొనిరి పశ్చిమ దిశ తిరిగి పార్వతీసుండును హిమగిరి దరికేగ ఉమను కూడి శిఖరము దరిచేరి శితికంఠుడు ముయును తపము చేసి రచట తను మరచి సురలగ్నిని ముందిడుకొని అరుదించిరి పాత దరికి అమరులకి ఇంకన్ సరియగు సేనాధిపతియు మరి ఎవ్వండు గలడింక మహనీయుడనన్ శంకరుడు తపమును చేయ శక్తితోడనేగి సురసైన్యమిక పైన ఎవ్వరుండి పాటవున నడుపదగు పతియుగలరే తెలియజేయ మనసును త్రిదివులు అడగ అప్రతిహతమౌ శాపమహా అగజయిచ్చే అనుచు అమరులు పలుకంగా అజుడు వినుచు అగ్ని అందున్న తేజమా హరునిదిపుడు నింగిగల గంగ కూర్చుని నిలిపినంత బాలుడు దయించు అమరుల బాగు కొరకు ఆ త్రిలోచన్న సుతుడవు అధిపతిగను అనిడి అజుని వచనములకు అమరులంతా దివిజగంగను వేడ త్రిదివముఖేక అందమ్ముగ మందాకిని సందడిగా వచ్చి తాను సంతోషముతో అందుకొని హరుని తేజము వందనము ఈసున కనుచును వహ్య సంగన్ మురీచు హిమనగ కొమరిత చర్య పొంగి పొరలంక చంకారముతో పురహరు తేజము భరమవ గిరిధరి విడువమని అగ్ని గిరిసుటతోడన్ గంగ విడిచిన గర్భంబు కాంచనమ్ము కాగా జాతరూపమనుచును ఖ్యాతిగాంచె తగర సీసములు జనించే ధాతువులట క్షారములు రాగీనము తీర్చడముగాను హరుని తేజమునందంత హరితవర్ణ శోభతోటను కన్పట్ట శుభమనుచును స్వర్ణ రజతములయ్య సర్వజగతి శివుని తేజమచ్చట ఒక్క శిశువుగాగా కృత్తివాసుని సుతునకు కృత్తికలను పాలొసగమని ఇంద్రుండు బాలునకును ఆరు మొగములతోడ పాల ఆరగించే అమరులకు మోదముప్పంగా అగజసుతుడు శరవణముల తరి జరణమందిన వాని శైలపుత్రి చూచి సంతసించే గంగమ్మ మోసిన గర్భాన తానెంత ముదమునందున చూడ ముద్దుసుతుని కృత్తికలార్హుడు చిత్తమల్రగను పాలీయగా పరవశమునంది ఆరు మోములతోడ ఆరగించి పాలను అధిక బలుడు చంపి అసురగముల ఆరు మోముల చూడంగా అరుణవర్ణమునను అరవిందముల వలె ముద్దుగొల్ప షట్పదములైది సురలంత షణ్ముఖునికి విరుల జల్లులు కురియంగా విభవమలర దేవసేనుల కతిపుడై తేజరిల్లే. శ్రీరామ, ఈ కథను భక్తి శ్రద్ధలతో వినినంత దీర్ఘాయుష్మంతుండై పుత్రపౌత్రాభివృద్ధి నుండి అంతిమున స్కందలోక సాలోక్యమును పొందగలరంచు విశ్వామిత్రుడు చెప్పదొడంగి. శుభం. చాలా సంతోషం. ఎంత 5 నిమిషాలు అయిపోయింది? 5 నిమిషాలు అయిపోయిందా? 5 నిమిషాలు అయిపోయింది. మీరు కొంచెం ఫాస్ట్ అవుతారు కూడా, అది కూడా ఉంది. అయితే కొంతమంది దీన్ని 8 నిమిషాలు చేయొచ్చు, 9 నిమిషాలు చేయొచ్చు, అది కూడా ఉంది. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు, శాపం ఏంటి? పార్వతీదేవి ఎవరికి శాపం ఇచ్చింది? దేవతలకు శాపం ఇచ్చింది. ఏమని? మీ వల్ల మీ భార్యలకు పిల్లలు పుట్టరు అని. ఓహో, ఎందుకంటే కోపం ఎందుకు వచ్చింది? కథ ఈశ్వరుడు పార్వతిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఈశ్వరుడు తేజంతో పార్వతీదేవికి పిల్లడు పుడితే భరించలేరు ఎవరన్నా, ఈశ్వరుడు శక్తిని ఎవరు భరించలేరు కదా. అందుకని వాడు ఈశ్వర నీ తపస్సు నీ ఇది మాను,
నువ్వు తపస్సు చేసుకోండి ఇంకెళ్ళిపో, ఇప్పుడు నువ్వు నీ పిల్లల్ని మేము భరించలేమంటే ఆ ఈశ్వరుడు తాలూకా తేజాన్ని ఎవరు మోస్తారైతే ఇప్పుడు బయటకు వచ్చే దీంట్లో ఉందంటే గంగాదేవి మోస్తుందంట. ముందు భూమికి ఇస్తారు, భూమి కొంతసేపు పుచ్చుకుంటుంది, తర్వాత అగ్నిదేవుడు పుచ్చుకుంటాడు. అగ్నిదేవుడు తెచ్చే భూమి దగ్గర నుంచి గంగాదేవి ఎవరు భరించలేకపోతారు. ఆఖరికి ఆ శరవణాలు దగ్గర రెల్లుగడ్డి దగ్గర ఆ తేజస్సుని విడిచిపెడతారు, అక్కడ పిల్లడుగా మారుతాడు. అది ఈ ఆరుగురు మునిపత్నులు అదే కృత్తికలు వచ్చి పాలు ఇస్తారు, ఒక్క రోజే పాలు తాగుతాడు. అది ఆరు ముఖాలతోటి. మునిపత్నులు కాదా వారు? మునిపత్నులు కాదు, కృత్తికలు వేరు, మునిపత్నులు వేరు. అది కూడా కథ ఉంది కదా, అది ఉన్నది కానీ అంటే ఆరుగురు మునిపత్నుల రూపంలోనే అగ్నిదేవుడి దగ్గర స్వాహాదేవి వెళ్తుంది. అగ్నిదేవుడికి మునిపత్నులను చూస్తే కొంచెం మనసు పారేసుకుంటే పాపం స్వాహాదేవి వాళ్ళ పాతిరుత్యం కాపాడడానికి ఆవిడ వెళ్తుంది, కానీ అరుంధతి రూపాన్ని దాల్చలేకపోతుంది ఆవిడ స్వాహాదేవి. ఇదంతా భాగవతంలో ఉందా, ఎందులో ఉంది? ఇది రామాయణంలో ఉంది, వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణం ఉందా ఇది? వాల్మీకి రామాయణం, అందులో మన ప్రతి శ్లోకాన్ని పద్యంగా రాయాలి. కుమార సంభవంలో ఉంటుంది, కుమార సంభవం ఉంది, వామన చరిత్ర ఉంది, అన్ని ఉన్నాయి ఇందులో. అదనమాట. చాలా సంతోషం విమలక్క గారు. దేవతలందరూ ఆరు ముఖాలని చూసి పద్మాల్లా కనిపిస్తే వీళ్ళు షట్పదాల్లా మారి పూజించారు. అదే 9 అక్కడ వాళ్ళని. అది అయ్యా గంటెల కుమార్ గారు, మీకే ఛాన్స్, మీరు చదివిస్తున్నారా? ఒక పద్యం చదివేస్తాను ఈ రౌండ్ లో. అలాగే. శ్రీదేవి సోదరికి అండి, ఇది మిన్నకుండా ఉంది, ఆవిడ బాగుంటేద్దాం. శ్రీ ఉగాది విశ్వావస్తు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో నమస్కరిస్తూ, విశ్వావస్సు యుగాది విశ్వాసమిచ్చుచు క్రొత్త వత్సరమున కోర్కెలెల్ల శుభములనసగుచు శోభాయమానమౌ పాలనేత్రుండును పరవశించు భక్తుల పూజలు పరమ పావనుకి భక్తిభావముతోడ బలిమి చేయ సకల జీవుల యందు సమభావము కలుగు అర్ధనారీశ్వరుడాదరించు మనసులో శాంతి నందియు మంత్రమూర్తిని తలచగా పరాత్పరునికిడు నిత్య తర్పణములోక కళ్యాణ తంత్రమగును ముక్తినాథుడే మెచ్చితా ముక్తినిచ్చు. ధన్యవాదాలు. చక్కగా ఉందండి. ఎక్కువగా శివుడిని పిలిచినట్టుంది మీరు. శివుడి ద్వారా అన్ని కోరికలు తీరుతాయి, శుభం జరుగుతుందని. బాగుంది. శ్రీదేవి సోదరు గారు, మీ కవితలు వినిపించండి. ఉగాదివా, ఉగాది కానివా? మీకు ఉగాది అంటే కూడా కృష్ణుని వదలరు కదా. మీట్లో ఉన్నారు, మీట్లో ఉన్నారు. ముందు అభినందనలు తెలియజేయాలి. కృష్ణ కర్ణాంతో అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమానికి. అభినందనలు. చాలా సంతోషం. రాని వాళ్ళు ఊరికైనా వంకలు పెట్టుకుని రారు, ఊరికైనా కావాలని రాలేదు గంటల వారు. మీట్లో ఉన్నారు, గంటల వారు ఎందుకు రాలేదు అడుగుతున్నారు. చెప్పాను, నవ్వి ఊరుకుంటాడు. ఏముంది, చెప్పాను. పెద్ద సోదరిని 10 సార్లు అనేసి కాకా పట్టేస్తాడు. నేను రామా 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 అన్నాడు. సరే, ఉగాది పద్యాలే చదువుతాను. చెప్పండి. నిన్న సభలో కూడా అవే చదివాను. శిశిలము వెడసు చిగురులు మొలవంగా చెట్టు పుట్టలు చిందు చిరునగవులు వేప చివుళ్లను వెచ్చగమెక్కిన చిలిపి కోయిలలన్నీ చెలిమి వెదకే లేత మావి రుచుల లీలగా గ్రోలుచు నతిశయించిన రాగం ఆలపించు మలయ మారుతములు మారుని శరములై పరువపు టెదలలో మరులు రేపు మల్లె పువ్వుల సబగుల మమత పెంచ పచ్చచీరన కట్టిన ప్రకృతి కన్య నముల చిండి అలరించి ఆదరముగా నవ్వి విశ్వావసును పిలిచి సవ్వడించే శ్రీమన్మంగళ నూత్న వర్ష గడియల్ శ్రీమంతమై శ్రేయమై క్షేమముల్ కలిగింపగా నుతుల నిన్ సేవింప భక్త్యుద్ధతిన్ ప్రేమం చూపుము ధర్మవర్తనను సద్విజ్ఞాన వైభోగమున్ మా మీదన్ కరుణించమా శుభకరి మాతా భవానీ సదా. ఆ విశ్వేశ్వరుడు ఆదరించనను నేను ఆరాధనలు సల్పగా శ్రీవాసంత సమీరముల్ వని స్పృశించెన్ తీగలన్ పువ్వులను శ్రీ విశ్వావసు దత్త షడ్రుజల రంజిల్లంగ మా గుండియల్ శ్రీ విశ్వావసు నామ వత్సరమిలన్ శ్రేయంబులన్ గూర్చుగా కటువు తీపి వగరు లవణ సుధలను పులుపు చేదురుతుల పూని కలిపి
చేయు పచ్చడి జిహ్వల నలరించ కోరు నీ యుగాది తీరుగనుమ విశ్వావ సుషోదయమున విశ్వేశ్వరుడి తలచక విజ్ఞతతోడన్ ఆ నశ్వరుడాతడు బ్రోవగా ఈశ్వరుడే మూలమనగా నీసుని గొల్తుండు. అది అవి నా పద్యాలు. చక్కగా ఉన్నాయి, సంతోషం. శ్రీదేవి ఇంతకీ పద్యాలు బాగున్నాయి, కానీ కొంచెం రాగం తీసి చెప్తే బాగుంటుందిరా. మనకి రాగదు, మనకి అసలు రాగమే రాదు. ప్రయత్నం చెయ్యాలమ్మా కొంచెం. చెయ్యాలి. కుమారి గారు చక్కగా పాడతారు. ఎవరు వెళ్ళారు, వెళ్ళిపోతారు. అమ్మా నువ్వు మామూలుగానే అయిపోయి చదువుతున్నావు. అయిపోయి 5 పద్యాలు చదివాను. అయిపోయా. అయితే విశ్వావసు అంటే అర్థం ఏం చెప్పారు? నేను ఎవరిని అడగలేదు. మీరే చెప్పాలి. కవిత రామకృష్ణ గారు చెప్తారా, మన అవధాని గారు? ఎక్కడైనా చదివారా? అవకాశం ఉంటే మళ్ళీ తర్వాత చదువుతాను. పేరు వారు వెళ్ళిపోయిన తర్వాత అడిగితే ఎలా అండి ఇలాంటివి? పేరు వారు తొందరలో ఉన్నారు, చాలాసేపు కూర్చున్నారు, అప్పుడు నాకు గుర్తు రాలేదు. మాకు లేదండి, మీరే నేను చూశాను చూసారా, కానీ రాజు నాకు ఎక్కడ లేనప్పుడు దొరకలేదు. రాజు లేనప్పుడు సారంగు మీ నువ్వే రాజువే అనే పాట ఉంటుంది. అలాగా పేరువారు లేకపోతే మీరు కవిత రామకృష్ణ గారే మాకు ఇప్పుడు సంస్కృత పండితులు. లేదండి, నాకు దొరకలేదు ఎక్కడ. నేను చూశాను కానివ్వండి. ఎవరైనా చెప్పొచ్చు, భానుమతి సోదరి, ఉమా సోదరి, సత్యబాబు గారు, జస్ట్ తెలుసుకోవడం కోసం. విశ్వావసు అంటే ఏమైనా అర్థం ఉందా? ఉండే ఉంటుంది, మనం తెలుసుకోవడం కోసం. సరే, ఉమాదేవి సోదరి మళ్ళీ వచ్చారు. మీరు రెండో రౌండ్ లో ఏమైనా వినిపిస్తారా? వినిపిస్తానండి. చెప్పండి. రెండవసారి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉగాది సందర్భంగా రచించిన మరికొన్ని పద్యాలు. ఆరు రుచులతోడనరుదైన జీవిత పాఠములను నేర్పు పర్వమిదియు పలుకరండు జనులు స్వాగతము వడిగా కొత్త వర్షమునకు కూర్మితోడ రాశి ఫలములెల్ల రహితోడ నెరుగుచు భావి జీవితము వైభవముగా నుండవలయుననుచు నుత్సుకతను భూని సాగ కలుగు జయము జగతి ఎందు స్త్రీలు పంచి మనకు సేమము కూర్చుచు విజయ పథమునందు వేగ నడిపి కలతలెల్ల బాపి కామితార్థమొసగ వచ్చెగనుడు కొత్త వత్సరము వచ్చెను వత్సరాజీత వాసిగ నామని ఎందు వేడ్కతో తెచ్చు ప్రజాళికిన్ ముదము తీయని బెల్లము తోడవేపయున్ పచ్చడిగాను కల్పితిను పర్వము చేయనింబరము సంబరముతో గుచ్చిరి తోరణములను గుమ్మములెల్లయు కాంతులీనగన్. చక్కగా ఉన్నాయండి. మొత్తం ఉగాది మొత్తాన్ని వర్ణించేశారు సింపుల్ గా. ఆటవలలోని ఉత్పలమాల్లోని. ప్రసాద్ గారు, ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, విశ్వమునకు నివాసమును కల్పించిన వాడు పరమాత్మ. ఆవాసము అంటే నివాసం అన్నట్టు. ఆవాసం, అందులో ఆవాసం ఇచ్చాడు. విశ్వానికి ఆవాసం పరమాత్మనే కదా, మరి పరమాత్మ స్వరూపమే కదా ఇది. అందుకని విశ్వావసు పరమాత్మనే అంటున్నాడు ఆయన. అదే, ఓకే. ఎక్కువగా దేవుడి పేర్లే ఉంటాయి, కానీ మనం ఆ వ్యుత్పత్తి తెలుసుకుంటే బాగుంటుందని అడిగాను. బాగుంది, ధన్యవాదాలు కుమార్ గారు. భానుమతి గారు, భార్గవ్ పేరు గారు ఎవరు రెడీగా ఉన్నారు మరో రౌండ్ కి? భానుమతి సోదరి చెప్పండి ఏమైనా ఉంటే. ఉంటాయండి పాత ఉగాది గీతికలు. ఉంటాయి, ఎంత ఉన్నా అంతే. మామిడులు, వేప పువ్వులు, ఇది చదవమంటే ఒకటి చదువుతాను. చదవండి ఒక లఘు పద్యం. ఇప్పుడు దాపమాన ఉగాది. మావి చిగురు చీర కట్టి వేప పూల రవిక తొడిగి ఇక్షురసపు మాధుర్యం అధరాలపై అలదుకొని మరుమల్లెల గుబాళింపుతో మంజుల దరహాస చంద్రికలతో కోయిలమ్మ పూజితాలు మేళవించిన స్వరాలతో వసంతాన్ని తోడు తెచ్చుకుని శిశిరందాకా మీతో చెలిమి చేస్తానంటూ ఆశీస్సుల మధుకలసంతో పులకరించిన ప్రకృతిలా పలకరించే నేస్తంలా అరుదించిన షడ్ఋతువుల ఓ వసంత కన్య స్వాగతం సుస్వాగతం.
ముత్యాల ముంగిళ్లతో మామిళ్ల తోరణాలతో నక్షత్రాల్లా విచ్చుకున్న వేపపూల సౌరభాలతో అలరారే మా గృహసీమలను పావనం చేయగా రావమ్మా ఉగాది రా. మా జీవన నందనవనంలో సుఖశాంతులు వికసింపచేయి. విశ్వావసు ఉగాది అందుకో మా స్వాగతం. అంతే. సంతోషం సోదరి, చక్కగా చెప్పారు. నేను చదువుతాను బాబా. ఒక్క నిమిషం. మా మిత్రుడు వైజాగ్ నుంచి చేరాడు, శంకరం అని, నాకు ఇంజనీరింగ్ లో క్లాస్మేట్. స్వాగతం చెప్పి, మిత్రమా శంకరం, ఉగాది శుభాకాంక్షలు నీకు కుటుంబానికి. హలో శంకరం. శంకరం సరే, ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఒకసారి మొహం చూపించు గురువా. వీడియో ఆఫ్ చేసుకుంటుంటే కనపడే తక్కువ. నేను వైజాగే రాలేదు చాలా కాలం. కనబడుతుందా? లేదు, ఇంకా రాలేదు. మేము యాక్చువల్ గా కాలేజీ విడిపోయిన తర్వాత ఇంకా కలుసుకోలేదు. 40 ఏళ్ళు దాటిపోయింది అనమాట. మేము చూసుకున్నాం. వీడియో ఓకే ఓకే, ఇప్పుడు వచ్చింది. ఓకే ఓకే. మీకు కుటుంబానికి అందరికి విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది ఈ కవి సమ్మేళనం అరేంజ్ చేయడం ఆన్లైన్ లో. మా తమ్ముడు నేమాన్ సౌమ్యాజీ ఇక్కడే ఉన్నాడు జూమ్ లో. పేరు చూసావు? చూశాను. తను కూడా వైజాగ్ లో ఉంటాడు, దయాల్ కాలనీ అంటే విశాలక్ష్మి నగర్ దగ్గర. విశాఖ వ్యాలీ స్కూల్ పక్కన ఉంటాడు శంకరం. నమస్తే అండి. నేను విశాఖ వ్యాలీ హైట్స్ 1 ఉంది కదండి, అందులో ఉంటున్నాం అండి, మీ దగ్గరే. తప్పకుండా విశాఖ వ్యాలీ ఓకే. భార్గవ చెప్పొచ్చు. చెప్పండి, కలుద్దాం. అలాగే. తప్పులే అయినా భరించండి అందరూ, ఎందుకంటే ఇది నేనేదో సొంతంగా రాసేసాను నాకు తోచినట్లుగాను. అవునా? స్వాగతం స్వాగతం విశ్వవసుకు స్వాగతం, స్వాగతం స్వాగతం విశ్వవసుకు స్వాగతం, క్రోధిని వెడల నంపి కొత్త వసర స్వాగతం, గడచిన వస్త్రాన గడబిడలు విడనాడి, నూతన వస్త్రాన పరిడ విల్లు హలిడి, గడచిన వస్త్రాన గడబిడలు విడనాడి, నూతన వస్త్రాన పరిడ విల్లు హలిడి, జనులను సంతసింప జర జర వచ్చింది, జనులను సంతసింప జర జర వచ్చింది, మనసులు పులకరించ మధుపాలను తెచ్చింది, మనసులు పులకరింప మధుపాలను తెచ్చింది. స్వాగతం స్వాగతం. వసంత ఋతువది వచ్చే వన్నె చిన్నెలను తెచ్చే, పచ్చని శోభ ప్రవశించే, వసంత ఋతువది వచ్చే వన్నె చిన్నెలలు తెచ్చే, పచ్చని శోభ నిండి ప్రకృతంత పరవశించే, కోయిల కుహుకుహు రాగాల కొత్త చిగురు అందాల, కోయిల కుహుకుహు రాగాల కొత్త చిగురు అందాల, చెట్లను తన పత్రాలతో సందడించే చిగురులతో, చెట్లు నూతన పత్రాలతో సందడించే చిగురులతో. స్వాగతం స్వాగతం విశ్వావసుకు స్వాగతం. యుగానికి ఆదిగా యుగాదను పేరునంది, వత్సరపు చక్రమున వందితముగా తెలువంది, యుగానికి ఆదిగా యుగాదను పేరునంది, వత్సరపు చక్రమున వందితముగా తెలువంది, క్రొంగొత్త ఆశలు కొత్తవైన భావాలు, మధురమైన రాగాలు మనసు భావమేళాలు. స్వాగతం స్వాగతం విశ్వావసుకు స్వాగతం, సకృతుల మిళితము చక్కని భావార్చితము, పులుపు తీపి వగరు చేదులా,
ఎందుకు శ్రవణాల్లో పరిణమించు విషయాలు పరితపించు మనముల ప్రగతి చూపు పదముల మనసు ఆనందము నుగడకు చిన్నము స్వాగతం సంవత్సర స్వాగతం గడచిన వస్త్రాన గలబిడలు విడనాడి నూతన వస్త్రాన పరిడవిల్లు ఊహలిడి స్వాగతం స్వాగతం విశ్వావసుకు స్వాగతం. ధన్యవాదాలు. చాలా సంతోషం వదిన. ఇక్కడ తప్పులుంటాయేమో అంటే ఏమో పద్యమేమో అనుకున్నాను, గేయం కాబట్టి ఇది ఇంకా ఈ జూమ్ మీటింగ్లు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం. ఇదే ఆటాలను టానాలను అయితే నీకు గేయమిత్ర అయితే కవిమిత్ర అని ఏదో పేరు ఇస్తుండేవారు, ఇప్పటి బిరుదిస్తుండేవారు. చక్కగా వాళ్ళకి గేయాలు దొరికితే చాలు. అసలు పద్యాలు రాసేవాళ్ళు చాలా తక్కువ, అవసరం లేదు వాళ్ళకి. అక్కడ వాళ్ళకి ఎక్కువ గేయాలే కావాలి. అయ్యా నాగేశ్వరరావు గారు స్వాగతం. 5కి రమ్మంటే 6:45కి వస్తే ఎలా సార్? మేము మూసేద్దామా అనుకుంటున్నాం, నేను కుమార్ గారు. అందరికి 2 రౌండ్లు ఇచ్చాం, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఒక నిమిషం. అందరికి 2 రౌండ్లు ఇచ్చాం, మీరు కనీసం ఒక రౌండ్ కూడా చేయకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు. ముందు మీరు పద్యం వినిపించండి. నేను ఇప్పుడే వచ్చాను సార్ అవధాన దగ్గర నుంచి. అక్కడ ఎక్కడ సికింద్రాబాద్ చందాన్ నగర్ వచ్చేస్తూ సేపు అయిన అందరినీ కలుద్దాం ఉద్దేశంతో వచ్చాను. ముందు మీకు కుటుంబానికి మా తరఫున ఉగాది శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. చెప్పండి సార్. మీ పద్యాలు ఏమి వినిపిస్తారో వినిపించండి. పద్యాలు వినిపించడానికి రాలేదు, కలుద్దాం ఒకసారి అని చెప్పి అందరికీ చెప్పండి ఒకసారి. శుభాకాంక్షలు చెప్పారు, సంతోషం. మన కొత్త అవధాని రామకృష్ణ గారు కూడా వచ్చారు, సంతోషం. విశ్వావసనామ సంవత్సర ఉగాది సందర్భంగా ముందుగా పండితులు, అవధానులు, కవులు, కవయిత్రులకు శుభాభినందనలు, శుభాకాంక్షలు. అందరు పెద్దలందరికీ నమస్కారాలు. గురువుకి పాదాభివందనాలు. శ్రీకరమై శుభమ్ములుడి క్షేమము కూర్చడి వత్సరంబుగన్ రాకయ మోదమప్పనిట రాజులు పెద్దలు పెన్నలిచ్చటన్ మీకు శుభంబగున్ జగతి మెండుగ భాగ్యపు పంట నూర్పుడు చేకూరు సంపదల్ శతము జీవితమెల్లను కాంతులీనగన్ కొత్త వత్సరమరుదంచె గొప్పగాను పాత పంచాంగమంతయు పదిలవరచి నిత్య నూతనోత్సాహము నింపుకొనుము శుభము గలుగును మీకెల్ల శుభము శుభము. గురువుల గురించి ఒక చిన్న పద్యం. గురువులు పండితోత్తములు కూడుచు నిత్యము రూపునందునం విరివిగా పద్యమాలికల వేట్కగా ఎల్లుచు శారదాంబకం సరియగు సాహితీ కృషిని చక్కగా సల్పుచు మిత్రులందరూ మరి వన్యదెచ్చే మహిమన్ననలందిరి తెలుగు నేలపై. ఇక ఉగాది పచ్చడి. ఉగాది సంవత్సరం సారము గల్గు కావ్యములు జాతీయమెచ్చిన పండితోత్తములు తీరపు ప్రాంతములు విమల తీర్థములెన్నియు కొలుదీర ప్రాకారపు హారమై మెరు క్రాంతుల శోభల మిన్నుముట్టగన్ భారత ఖండమందు శుభవత్సర వేడుక వేదమయ్యగా. ఒక చిన్న పద్యం అని. పరిశులు లేని సంతసము పండుగ నాటిట మిన్నుముట్టగన్ చరణము నీవయంచుమది చక్కని పూజలు వంటవార్పులున్ గురువుల దీవెనల్ తిరుల కోర్కెలు క్రీడలు పాడి పంటలున్ స్వరఝరి తాండవించి కడు శ్రావ్యముగా వినిపింపనెల్లడల్ విరివిగా బంధుజాలమిట వేట్కల విందుల ముంగి తేలుచున్ తరతమ భేదములు విడువ ధర్మ నిబద్ధత నిలిచ నివిధిన్. వరఝరి చెప్పండి ఒకసారి. వరఝరి ఆ పదం. వరఝరి తాండవించి కడు శ్రావ్యముగా వినిపింపనెల్లడల్. ఓ ఎదిపోయింది అక్కడ. సవరించండి పర్వాలేదు, భావం చాలా బాగుంది. ఎందుకు స్వరఝరి తాండవించి కడు శ్రావ్యముగా. స్వరఝరి అన్నారా? స్వరఝరి తాండవించి కడు శ్రావ్యముగా వినిపింపనెల్లడం. చాలా బాగుందండి. తప్ప అది లేదు సరిపోయిందండి. నాకు వర అని చెప్పాను కదా, వరలా వినిపించింది.
చాలా బాగుంది. తప్పులో దిద్దాం దాంట్లో. తీయడం కష్టం సార్. అది స్పష్టత లేక సరిగ్గా వినిపించదు అంతే. అదే అయ్యా గంటెల కుమార్ గారు, మీరు ఇప్పుడు చెప్పండి. ప్రతి వారికి 1, 2 రౌండ్లు అయ్యాయి, 3 రౌండ్లు కూడా అయ్యాయి. మీ టైం బట్టి మీరు ఎప్పుడు క్లోజ్ చేద్దాం అంటే అప్పుడు క్లోజ్ చేద్దాం. ఇది ఒక రౌండ్ తీసుకుందాం సార్ అందరిది. ఓకే, అయితే వరుసలో వెళ్తే కుసుమ గారు వచ్చారు, స్వాగతం పలకాలి కదా. ఎవరున్నారండి? కుసుమ గారు వచ్చారు. లేట్ గా వచ్చానండి. అందరికి ఉగాది శుభాకాంక్షలు, విశ్వావసు నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. పిల్లలు వచ్చి ఇదిగో ఇప్పుడే వాళ్ళు వెళ్ళారే అందాక జాయిన్ అవటానికి అవ్వాలన్నారు. మీకు ముందు మీకు కుటుంబానికి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అంతా శుభంగా జరగాలి మా కోరిక. మీరు కవితలు వినిపిస్తారు, పద్యాల గజల్లా మీ ఇష్టం. నేను గజలు వినిపించమంటే అభ్యంతరం లేదంటే వినిపిస్తా. 2 వినిపించండి, దానికే ఉంది. ఎక్కడో ఉంది. రెడీగా రాలేదా? సిరికించి చెప్పడం అన్నట్టు వచ్చారా ఏంటి? సిరికించి చెప్పడే ప్రస్తుతం. ఈ గజల్ అయితే కొత్త సంవత్సరం మీద రాసింది, అది వినిపిస్తాను. వినిపించండి. ఎందుకంటే నేను కూడా ఇందులో పాల్గొన్నానన్న తృప్తితో. అవునండి. కొత్త ఆశల పురుడు పోయగ వేగరావే నవ్య వర్షమ. కొత్త ఆశల పురుడు పోయగ వేగరావే నవ్య వర్షమ. గడిచిపోయిన చేదు గురుతులు చెరపరావే నవ్య వర్షమ. గడిచిపోయిన చేదు గురుతులు చెరపరావే నవ్య వర్షమ. కొత్త ఆశల పురుడు పోయగ వేగరావే నవ్య వర్షమ. తప్పటడుగుల అనుభవాలు తీర్చిదిద్దే పాఠశాలలు. తప్పటడుగుల అనుభవాలు తీర్చిదిద్దే పాఠశాలలు. గెలుపు తలుపులు తెరుచు ఓటమి చూపరావే నవ్య వర్షమ. గెలుపు తలుపులు తెరుచు ఓటమి చూపరావే నవ్య వర్షమ. కొత్త ఆశల పురుడు పోయగ వేగరావే నవ్య వర్షమ. తీరిపోయిన కోర్కె వెంటనే మారు తీరును కోటి ఆశలు. తీరిపోయిన కోర్కె వెంటనే మారు తీరును కోటి ఆశలు. తృప్తి ముక్తను మనిషినై, తృప్తి ముక్తను సూత్రమొక్కటి నేర్పరావే నవ్య వర్షమ. గడిచిపోయిన చేదు గురుతులు చెరపరావే నవ్య వర్షమ. తప్పు చేయుట మనిషి నైజము, ధర్మరాజుల ధరను కానము. తప్పు చేయుట మనిషి నైజము, ధర్మరాజుల ధరను కానము. లోటుపాటులు లోకరీతని చెప్పరావే నవ్య వర్షమ. లోటుపాటులు లోకరీతని చెప్పరావే నవ్య వర్షమ. కొత్త ఆశల పురుడు పోయగ వేగరావే నవ్య వర్షమ. 3 రోజుల ముచ్చటేగా చీకు చింతల గోలయేలా. 3 రోజుల ముచ్చటేగా చీకు చింతల గోలయేలా. సుంతరాదుగ వెంట సత్యము తెల్పరావే నవ్య వర్షమ. సుంతరాదుగ వెంట సత్యము తెల్పరావే నవ్య వర్షమ. గడిచిపోయిన చేదు గురుతులు చెరపరావే నవ్య వర్షమ. తారలన్నీ తారుమారై దిక్కుతోచని దిగులు పైబడే. తారలన్నీ తారుమారై దిక్కుతోచని దిగులు పైబడి. చక్కబెట్టి
పెట్టగ దైవముందని పల్కరావే నవ్య వర్షమ చక్కబెట్టగ దైవముందని పల్కరావే నవ్య వర్షమ చిరిపో గడిచిపోయిన చేదు గురుతులు చెరపురావే నవ్య వర్షమా కష్ట సుఖముల పడుగు పేకగా బ్రతుకు కుసుమా భయమదేలా కష్ట సుఖముల పడుగు పేకగా బ్రతుకు కుసుమా భయమదేల శాశ్వతం నిలయేది కాదని నుడువ రావే నవ్య వర్షమ శాశ్వతం ఏది కాదని నుడువ రావే నవ్య వర్షమ కొత్త ఆశల పురుడు పోయగా వేగరావే నవ్య వర్షమ గడిచిపోయిన చేదు గురుతులు చెరపురావే నవ్య వర్షమా. ధన్యవాదాలండి. చక్కగా ఉందండి, మంచి భావాలను చెప్పారు, మంచి లయలో పాడారు, రాశారు రెండు కూడా. అందులో చివరిలో తకల్లస్ అంటారా దాన్ని, నామముద్ర కూడా వచ్చింది. తకల్లస్ కూడా వేశారు, చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా చక్కగా అది గానం కూడా బాగుంది. కలము గళము రెండు బాగున్నాయి. ధన్యవాదాలు అక్కయ్య గారు, ధన్యవాదాలు. చాలా బాగుంది. బాగుంది కుసుమ గారు, చక్కగా ఆలపించారు. సత్యబాబు గారు ఏమైనా ఇంకో రౌండ్ లో ఇస్తున్నారా? ఇంకేనా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు లేదా? వెలగపూడి భారతి గారు వస్తున్నారండి, వారికి అవకాశం ఇవ్వరా? వచ్చారా? ఇంకా రాలేదు. వచ్చారు. వచ్చారన్నా? ఇప్పుడు చెప్పండి. భారతి గారు స్వాగతం అండి. భారతి గారా? వీడియో ఆఫ్ మ్యూట్ అయిపోయి ఇప్పుడు ఫోన్ చేసి వచ్చారు, వస్తున్నారు. స్వాగతం అండి, స్వాగతం. నేను అది చూడలేదండి, ఆ లింక్ చూడలేదు. ఓ, వీడియో ఆన్ చేసుకోండి. ముందు మీకు శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబానికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరి తరఫున. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వీడియో ఇంకా రాలే? వీడియో రాలే, వస్తున్నా. ముందు పద్యం చెప్తున్నారా, కవితలు చెప్తున్నారా, గేయాలా? చెప్పండి. నేను పద్యాలేనండి. పద్యాలు చెప్పండి. పద్యాలే చదువుతున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. చదవచ్చా అండి నేను పద్యాలు? చెప్పండి చెప్పండి, అందుకే కదా ఈ మీటింగ్, అందుకోసం. అలా కాదు, ఇంకెవరన్నా ఉన్నారా? లేదు, అందరికి చాలా. మేము 5 కల్లా స్టార్ట్ చేసామండి. 4:45 కల్లా నేను కుమార్ గారు రెడీ. నేను ఏమన్నా డ్రాప్ అయిపోయిందేమో అనుకున్నానండి, తెలియలేదు. చెప్పండి. స్వాగతము ఈ విశ్వవసు వర్షమ, సాదర స్వాగతం ఇదే. స్వాగతమీ వసంతునికి, సర్వకళామయ చైత్రలక్ష్మికి. స్వాగతమీ కలత్వనుల సంబరమైన ఉగాది శోభకు. స్వాగత గీతముల్వలికి సత్కవివర్యులు సన్నుతింపరే. తగవిధి బ్రహ్మ సృష్టికిని ధర్మము దప్పని సత్యయుగ్మమున్. సొగసుగ 3 కాలములు చొప్పడే 3 యుగంబులైలన్. మిగిలిన ఎట్టి కల్కి యుగమే
శుభమీయగ మానవాళికి యుగమున కాది వరగి ఉత్సవమయ్య ఉగాది పర్వమే కష్ట సుఖములన్ గలిపి కానుకనిత్తును నూతన వర్షమే ఇష్టముగా గ్రహింపదగు ఈశు ప్రసాదము జీవితం మిలన్ సృష్టిగా షడ్రుచుల్గొనుచు తోయము వారలు ప్రీతి చెందగా శిష్ట విశిష్ట భోజన విశేషములన్ సవి చూడగా వలెన్ మంగళప్రదమైన మహనీయ గంధర్వు పేరున బరగిన పేర్మి శకము మంగళప్రదమైన మహనీయు గంధర్వు పేరన బరిగిన పేర్మి శకము నిండారధన ధాన్య నివహంబుజే కూర్చి సిరి సంపదలని చిసేమరయ సుపరిపాలన తోడ శోభిల్ల రాష్ట్రముల్ నవ్యవాసంతమేన ఆయురారోగ్య సౌపార్థ వృద్ధి గలిగి జనులు దీవించరే సంతసమున విశ్వవసునామవత్సర విమల కీర్తి విశ్వమంతయు వ్యాపించి వేట్కసేయ తెలుగులో గిళ్ళు బంగారు వెలుగులీన తెలుగులో గిళ్ళు పొంగారు వెలుగులీన పసిడియూయలూగింతు పర్వదినము శుభమగుగావుత జనులకు ప్రభవించును నవశకంబు రమణీయంబై ఉభయము అభయమునిచ్చుత దైవము విభవోన్నతి తోడ వెలిగి పెంపు వహింపన్ శుభమగుగావుత జనులకు ప్రభవించును నవశకంబు రమణీయంబై అభయమునిచ్చుత దైవము విభవోన్నతి తోడ వెలిగి పెంపు వహింపన్. నమస్కారం అండి. చక్కగా ఉన్నాయండి, మంచి పద్యాలు చదివారు, స్వాగతం చేశారు కొత్త సంవత్సరాన్ని, మంచి కోరికలు. శ్రీదేవి సోదరి అయినా వినిపిస్తారా? ఈ మధ్య దీపదర్శన రాశాను. ఆహా, అదే శ్రీరామ్ జయ పద్యాలు బాగున్నాయి భారతి గారు, చాలా బాగుంది. ధన్యవాదాలండి. ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఒక్క నిమిషం, ఇంతకుముందు నేను ప్రకటించాను, అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు మరోసారి అందరూ ఉన్నారు కూడా చెప్తున్నాను. మేము ఈ పద్యాలు గెంటెల కుమార్ గారు కానీ నాకు కానీ పెట్టండి, గ్రూప్ లో లేని వారు మన ముంబై అవధాన వేదిక గ్రూప్ లో ఉన్న వాళ్ళు గ్రూప్ లో పెట్టండి, అందరూ చదవడానికి పెడతానండి. ఎందుకంటే చదివిన తర్వాత పెడదాం అనుకొని ఉదయం పెట్టలేదు. అలాగే సరే, చెప్పండి శ్రీదేవి సోదరి. కృష్ణ వందే జగద్గురు అస్మత్ గురుభ్యో నమః. శ్రీరామ్ జయ. దీపదర్శన అంశం ఏంటంటే, హనుమంతుడు సీతాదేవిని అశోకవనంలో చూసి రామముద్రికను ఆమెకిచ్చి ఆమె శిరోమణి తీసుకెళ్లి మళ్ళీ రామచంద్రునికి ఇవ్వడం వరకు రాశాను. ఈ మధ్య ఒకళ్ళు ప్రపోజ్ చేశారు రాయమని, దానికోసం రాశాను అనమాట. ఇప్పటికే ప్రయత్నం. శ్రీరాముకంగబూని వారధిందాటంగ వాయుసుతుండు కలిమిచే నొప్పు లంకాపురి జేరి వెలయుసు వేలాద్రి వేట్కగానెక్కి అమరావతి పురమందాల సిరుల కమనీయముగ నొప్పు కలిమినిగాంచే కడు సూక్ష్మ రూపాన గాంచగాలంక ఎడరు కోటల దూకి అడలక నిల్చే వీధులన్ వెదకుచు విపణియంతటను శోధించి వీక్షించి సొక్కుచు నడచే అంతఃపురంబులనంతయున్ వెదకి కాంతామణుల నెల్ల కలయంగ చూచే రావణు సదనమ్ము ప్రాభవమ్ముగని కావలి భటులనే కలియంగగనెను ఆకుబేరుని గెలిచి ఆవహమందు జైకొన్నమని పుష్పకంబు వీక్షించే ఎందెందు వెదికిన నెచ్చటనైనా చందురు మోమున్న శతి జాడ కనక స్వామి కార్యార్థమై సాహసమ్ముగను భామ సీతను చూడబలిమి యోచించే ప్రభావనము జొచ్చి పవన సుతుండు కమల నయనిగాంచ కాలు నెనచట ఇనకులోద్భవుడు నన్నిచ్చోట కంపే మును నన్ను పిలిపించి ముదమారనించి
జనక జన్వెదుకంగ జాలుదు వీవేది చెప్పి నాకిచ్చే అంగుళీయకము. ఇచ్చటి రక్కసి ఇంతుల గుంపులో నెచ్చోట శోధింతు నింతినటంచు వామాక్షిగాంచంగ వైనమ్ములరయ రాముని దయ చూప ప్రార్థించి వేడే. సింసుపా వృక్షాన జేరియా జనకజ వంశజగని హర్షభావమునంది మరియును పరిగించి మారుతాత్మజుడు నెరసిన బుద్ధితో నెలతనుగాంచి శ్రీరమ్య శోభిత శ్రీకరమైన ఆరమణీమణి అంగవైభవము రాముడు తెలిపిన ప్రభావములను వేమారు పరికించి వెలదియే సీత. ఆ రామునకు తగు నంగనామనియే ఈ రామకారాముడే తగుననుచు మది నది కమ్ముగ ముదమును పొంది కదల కదాగెను గాలి కుమరుడు. ఏ రీతి ననుగాంచు ఈ ఇంటి ఇప్పుడే రీతి పలికెదని తల్లి తోడ. ఏ రీతి నోదార్పునిచ్చి వనితకు ధీరత నింపి మదిన గెలుచువాడ నని మదిలో నిశ్చయము చేసి వేగ జననితో మొదలిడే సంభాషణము. తన జన్మమును దెల్పి తరునికి హనుమ ఘనుడు శ్రీరాము నిష్కలశపు కీర్తి నగమోము కలయును నఖముల తీరు ఎనుపమౌదార్య శౌర్య గుణముల దెల్పే. రామ లక్ష్మణుల శ్రీరమ్యంపు రూపు క్షేమమేర్పడదెల్పే సీతమ్మ కపుడు నిజ రూపమును చూపి నెలత కత్తరిని భజించే రాముని ప్రాభవములను. అంగుళీయకమిచ్చి ఆనవాల్ చూప అంగన ఎదిగాంచి ఆనందముందే వనిత చూడామణిన్ వానరునికిడ తానదిగుని మ్రొక్కి తరలను వేగ. శ్రీరామచంద్రుని చేరువ నిలిచి శ్రీరమామణి సీత చిహ్నమ్మునిచ్చి సూచితి సీదను శుభధను రామ వేచియున్నది తల్లి వేగ నినుగన. ఎనగ రాముని హృదయ క్షేత్రమందు చినుకుల కురిసి తెచ్చెను ఘన శాంతి. ఆలిసేమంపు పల్కాలించి రాము ఆలింగనమ్మించే హనుమంతునకును. ఆలిసేమంపు పల్కాలించి రాము ఆలింగనమ్మించే హనుమంతునకును. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణార్పణ. చక్కగా చెప్పారండి. ఎంత 80 లైన్లు ఉన్నాయా? 45 ఉన్నాయి. 40 చాలా లైన్లు. బాగుంది శ్రీదేవి గారు, చాలా బాగుంది. ఊరికే ప్రయత్నం ఇదే ఫస్ట్ ద్విపద రాయడం. ద్విపదలో రాయడం అనేది సరళమైన ఛందస్సే కానీ రెండేసి లైన్లో కొంచెం భావం పేర్ల దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది. నేను కూడా రాసి పంపించాను ద్విపద. ఆహా. ఎవరో అడిగారు. నేను కూడా రాసి నన్ను పంపించాను. కూడా అడిగారు, నేను రాశాను. అంచెప్రాస కూడా మెయింటైన్ చేశాను. వాట్సాప్లో అంచెప్రాస కూడా ఇచ్చాను. మామూలుగా ప్రాస ఉంటుంది 2 లైన్లకి. అంచెప్రాస కూడా పాటించి రాసా. ఏదో అది కొంచెం కష్టం అవుతుంది. అంటే ఇప్పుడైతే ఇది ఈ ద్విపద పదాలు గ్రూప్ లో పెట్టను. ఏంటి అవి ఇంకా ముద్రణ అవ్వలేదు. వాళ్ళైతే స్వీకరించామని అయితే వెల్లడించారు. కానీ నాకు కూడా వచ్చిందండి స్వీకరించామని మెసేజ్. ఈ రోజే వచ్చింది నాకు కూడా ఈ రోజు వచ్చింది. అందుకనే ఇంకా గ్రూప్ లో పెట్టను. వాళ్ళు ప్రకటించాక పెడతాను. అవును, ఆ ద్విపదలో నేను కూడా రాశాను. చాలా సంతోషం. హైదరాబాద్ ఆయన 7:00 అయింది. ఇంకా క్లోజ్ చేద్దామా? నేను ఒక పాట పాడతా. చెప్పండి. ఉగాది పండగ వచ్చింది, సంబరాలను తెచ్చింది. విశ్వాసం పెంచగా విశ్వావసు అను పేరు తోడనే ఉగాది పండగ వచ్చింది, సంబరాలను తెచ్చింది. ఆకులు రాలే శిశిరానికి వేడుకోలు చెప్పాలంటూ ఆమని వచ్చింది, అందుని ఆనందించింది. 6 ఋతువులలో అగ్రగామి నేనే అంటూ అవని తల్లి మురిసేలాగా రానే వచ్చింది. ఉగాది పండగ వచ్చింది, సంబరాలను తెచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? మా వితి గురుతిలో ఇలమ్మ గొంతెత్తి పాడేను,
మరుమల్లెల తూపులతోడ వసంతుడొచ్చేను, మామిడాకుల తోరణాలను గుమ్మాలకు కడదామా, మామిడి కాయలతో వంటలనే చేద్దామా. ఉగాది పండగ వచ్చింది, సంబరాలను తెచ్చింది, 6 రుచుల తోడ వేప పచ్చడి చేద్దామా, రాశి ఫలాలను తెలిపే పంచాంగ శ్రవణం చేద్దామా, అందరి మదిలో అణగారిన ఆశలన్నీ తీర్చమంటూ ఈ విశ్వావసు వత్సరాన్ని ఆహ్వానిద్దామా. ఉగాది పండగ వచ్చింది, సంబరాలను తెచ్చింది, జగతి జనులలో విశ్వాసం పెంచగా విశ్వావసు అను పేరు తోడనే ఉగాది పండగ వచ్చింది, సంబరాలను తెచ్చింది. ధన్యవాదాలండి. చెప్పండి కుమార్ గారు. ప్రసాద్ గారు ఒక మాలికతో పూర్తి చేసి క్లోజ్ చేస్తారు. ఈ యొక్క సభ ఎలా ఉంది అనేది ఒక మాలిక అన్నమాట. చెప్పండి చెప్పండి. ఎస్. అక్షర రూపమై అందరిని అలరించి సంగీత సాహిత్య సమరమందు సకల విద్యలయందు సారంభుగా నుండి పండితులందను పామురులెడ సమభావము కలిగి సముచితమౌరీతి ఆదుకొనక బ్రాహ్మి హాలికునికి కలమునందించి సత్కవనాలనే వ్రాయజేసిన గీర్వాణి చెంతనుండా పద్య విద్యలకల్ల పలుకులిచ్చిన వాణిని తలుచుచు ఒక మారు సలుప నుతులు వీణలవంతట అవియే మారు మీటును సుధారలే జల్లి సొంపు గలుగు మహనీయుల స్వరాల మధురమవు గానమై మేటి గాయకులకు మీటయ్యే శాస్త్ర కోవిదలకు సారముగా నిలిచి చిన్న పెద్దలకు చింతదీర్చే మదిని కొలిచిన తల్లియే మాటలిచ్చు అడిగినంతనే వాక్కుల హాయినిచ్చు పద్య తోరణాలన్నీ పలుకులగుచు శారదాంబ కరుణతోడ శాంతి కలుగు. విశ్వావసు శుభాకాంక్షలతో. చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. చాలా బాగుంది. పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. కుమార్ గారు ఏర్పాటు చేశారు, ధన్యవాదాలు. వారి బాల త్రిపుర సుందరి వాక్స్థలి సమూహం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. నా తరఫున వారికి ధన్యవాదాలు. మంగళం ఏర్పడతారండి. మంగళం. కుసుమ గారు పాడుతున్నారు, పాడండి. విమలక్క గారు ఏదో పాడుతున్నారు. లేదు, మీరు విమలక్క మాట్లాడలే. విమలక్క పాటలు కాదు. సంక్షిప్తంగా ఒకటి చెప్పండి. అదే ఒక్క నిమిషం. సంగీత సరస్వతి మీరు అలవక అడగంగానే చెప్పాలి. సరస్వతి లేదు, లక్ష్మీదేవి లేదు, కానీ ఏదో మీరే. చివరి వాక్యాల నోటికి రాదు. జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానందహృల్లోల బృందావన విహార దేవ బృంద పరిపాల భక్తావన సంసేవితాఖిల హే జగజ్జాల జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానందహృల్లోల రాధా మన సరోజ నిలయ హే దయా హృదయ గుణధామ జలద శ్యామ పావన నామ ప్రేమమయ జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోద నందహృల్లోల యశోద నంద
చాలా బాగుంది. అందరికి ధన్యవాదాలండి. ధన్యవాదాలు. శ్రీరామ కలుద్దామా మళ్ళీ ఒకసారి? చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు అందరూ ఇందాక కూడా. ఆవిడే గాన కోకిల మన ట్రూప్ కి. అదే చాలా బాగా జరిగింది వాళ్ళ సభ కూడా. అందరికీ ధన్యవాదాలు. మీటింగ్ శ్రీరామనవమికి మళ్ళీ అందరం మీట్ అవుదామండి. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడాను. ఇందులో నేను కూడా పాలు పంచుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. శ్రీరామనవమి 6వ తారీఖా? శ్రీరామనవమికి పెట్టుకుందామండి. 6వ తారీఖు కృష్ణ చిందావారు పిలిచారు కదా, చూద్దాం ప్రయత్నాన్ని బట్టి. ప్రయత్నం ఉంది. ఆయన బుక్ ఆవిష్కరిస్తున్నారంట. ఓ రోజు ముందు అటు ఇటుగా పెట్టుకుందాంలేండి. ఓ రోజు అటు ఇటుగా సెట్ చేద్దాం. పిలిచారు అమ్మని మరి చెప్పారు. అలాగే సాయంత్రం అది కూడా 4 గంటల తర్వాత. అలాగే అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. శుభరాత్రి. ధన్యవాదాలండి. శుభరాత్రి. ధన్యవాదాలండి. నమస్కారం.